పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించినారు. క్షణాల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖన మాటలను శక్తివంతమైన నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ లేఖన మాటలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కనికరంలో, కృపలో, దయలో ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా నియమించమని యేసు శక్తివంతమైన నామని అడిగాడు కొంచెం నామ తండ్రి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనపు మాట మనకు చాలా సుపరిచితమైనటువంటి మాట. చాలాసార్లు మనం ఈ మాటను చెప్తుంటాం, చాలా పర్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. అంతేకాకుండా మన పాట కూడా పాడుకుంటాం. లోకంలో ఉన్నవాని కంటే నా యేసే అద్భుతకరుడు. ఈ లోకంలో ఉన్నవానికన్నా నా యేసే అద్భుతకరుడు, శక్తిమంతుడు, గొప్పవాడు అన్నటువంటి మాటలు మనం పదే పదే వినియోగిస్తుంటాం. అయితే ఈ రోజున దేవుని యొక్క వర్తమానం అందించడం కొరకు గత రాత్రి నేను ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆయన్ని సంప్రదించినప్పుడు సుమారు 12:15 సమయంలో దేవుడు నాకు ఈ చిన్న పిల్లలారా అన్నటువంటి మాట, చిన్న అంటే స్మాల్, టైనీ అన్నటువంటి మాటలో నుంచి దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించాడు. 12 తర్వాత నేను పొద్దున అర్లీగా మామూలు రోజుల కన్నా ముందుగా లేవటం, ప్రేయర్ వాకింగ్కి వెళ్ళటం, పగలంతా బాధ్యతలు, మరి ఆ తర్వాత మరి ఇతర బాధ్యతలు, పాస్టర్ థామస్ రాజు గారు ఒక చిన్న పని చెప్పడం, ఆ పని నిమిత్తం కొంచెం సమయాన్ని కేటాయించడం, మరి సాయంత్రము మళ్ళా ప్రేయర్ టైము, ఇలా అన్నింటిలో కూడా ఎక్కడ ఖాళీ లేకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆశ్చర్యమైన రీతిలో రాత్రి 12 గంటలు 12:15 నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇట్లా చెప్పా, స్వామి నాకు నిద్ర వచ్చేస్తుంది, ఏం చెప్తావు త్వరగా చెప్పిన వల్ల కావట్లేదు, నా కళ్ళు మూతపడిపోతుంది అన్నప్పుడు దేవుడు చిన్న పిల్లలు, చిన్న అన్న ఒక స్మాల్, టైనీ అన్నటువంటి విషయంలో దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించాడు. ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లలారా మీరు ఎవరు అని అడిగినట్లయితే దేవుని సంబంధులు. అంతే, మీలో ఉన్నవాడు ఎవరంటే లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవాడు కనుక మీరు వారిని జయించినారు. ఎవరిని? లోకములో ఉన్న వారిని మనం జయించున్నాం. ఆమేన్ చెప్పండి. మనం ఎవరిని జయించున్నాం? లోకంలో ఉన్నవారిని జయించున్నాం. అయితే మనం ఎవరు అంటే మనము చిన్న పిల్లలము. ఆమేన్ చెప్పండి. మనం ఎవరము? చిన్నవారము. కొన్నిసార్లు అంటారు, కొన్నిసార్లు లోకంలో కొంతమంది ఎగతాళిగా వ్యంగ్యంగా ఒక మాట చెప్తారు, మీకేమండి మీరు పెద్దోళ్ళు అండి, మేము చిన్నోళ్ళం. చాలామంది నా దగ్గర కూడా వచ్చి ఉంటారు, మీరేంటి సార్ పెద్దోళ్ళు సార్ అంటుంటాడు. కొంతమంది పాస్టర్లు కూడా నా దగ్గరకు వచ్చి చెప్తారు, మీకేంటి సార్ పెద్దవాళ్ళు సార్ మీరు, మేమేదో చిన్న సంఘం అంటాం. చిన్న పెద్ద అంతా ఇక్కడ లోకల్ అందరూ చిన్నవాళ్ళమే దేవుడి కన్నా. ఆమేన్. మనం అందరం కూడా చిన్నవారమే. మనం ఎవరు గొప్పవాళ్ళం పెద్దవాళ్ళం ఎవరు కూడా కాదు. ఇంకొక విషయం చెప్పాలంటే మనము చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా చేయించగలుగుతాడు. ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరు అందుచేత దేవుని సంబంధులు కాబట్టి మీరు ఈ లోకంలో ఉన్నవానికన్నా మీలో ఉన్నవారు గొప్పవారు కాబట్టి మీరు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని జయించున్నారు, మీ లోకంలో ఉన్నటువంటి వారిని గెలిచినారు. గమనించండి, లోకంలో ఉన్నటువంటి అంతా ఏమిటి అని అడిగినట్లయితే లోకంలో వ్యాధులు ఉన్నాయి, లోకంలో బాధలు ఉన్నాయి, లోకంలో శ్రమలు ఉన్నాయి, లోకంలో నష్టాలు ఉన్నాయి, లోకంలో కష్టాలు ఉన్నాయి, లోకంలో అవమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనల్ని రోజు ఏం చేస్తుంటాయంటే ఏదో ఒక విభాగంలో మనల్ని బాధ పెట్టి వాని యొక్క స్వాధీనంలో తీసుకొచ్చి మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు అనే వారికి వ్యక్తిగతంగా నేను ఒక ఫిజికల్ రూపం కాదు కానీ ఇంటర్నల్గా చూస్తున్నట్లయితే అనేక లోకంలో ఉన్నటువంటి కార్యాలు మన జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అయితే లోకంలో ఉన్నటువంటి కార్యాలు మనం నాశనం చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా మనము దేవుని ఎదుట చిన్నపిల్లలముగా ఉన్నప్పుడు ఆ గొప్ప దేవుడు మనలో ఉండి ఆ లోకంలో ఉన్నటువంటి కార్యాలని గెలుచుటకు జయించుటకు దేవుడు ఎంతగానో సహాయం చేసే దేవుడు అన్నాడు. ఒకసారి ఆ మాట అందరూ చెప్పండి. లోకంలో స్పష్టంగా చెప్పండి. నాలో ఉన్నవాడు గొప్పవాడు. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొంచెము దేవుడికి కావాల్సింది కొంచెమే.
దేవుడికి కావాల్సింది చిన్నవారే. దేవుడికి కావాల్సింది చాలా స్వల్పమే, స్వల్పంగా మనం దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడు అయినాడు. మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నియమించే దేవుడు అయి ఉన్నాడు. ఈ దినమునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఉపయోగించు చిన్న విషయాలు ఏమిటో మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు మన జీవితంలో ఉపయోగించుకునే చిన్న విషయాలు, ఈ చిన్నది ఉంటే చాలండి, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతమంది గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు? దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిపించాలని, మనం గొప్ప కార్యాలు చేయాలని ఆశపడితే మీకు, నాకు, మనకు కొన్ని చిన్న విషయాలు ఉంటే చాలు. ఆ చిన్న కార్యాలు మనం పాటించగలిగితే, ఆ చిన్నవాటిగా మనం ఉన్నట్లయితే, స్వల్పంగా అల్పముగా మనం దేవుని ఎదుట ఉండగలిగితే, దేవుడు మనలో వసించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు, లేక దేవుడు మనల్ని ఉపయోగించుకునే కార్యాలు జరుగుతాయి. మనసారా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిన్న, స్వల్పమైన, అల్పమైన, కొద్దిపాటి ఏదైనా లేక కొంచెము అన్నటువంటి మాటలని ఆధారంగా, అంటే పర్యాయ పదములు భావం ఒకటే, ఈ పర్యాయ పదాలు వినియోగించుకుని ఆ చిన్న పిల్లలముగా గమనించండి. ఇక్కడ మీలో ఉన్నవాడు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవారు ఈ లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవాడని డైరెక్ట్గా చెప్పాలి. యోహాను ఏం చెప్తున్నాడంటే చిన్న పిల్లలారా అని ప్రొనౌన్స్ చేస్తున్నాడు. గమనించండి, బైబిల్లో ఒక్కొక్క సంబోధనకి, ఒక్కొక్క మాటకి ప్రత్యేకమైన భావం ఉంది. బైబిల్ గ్రంథంలో చిన్నపిల్లలారా అని ఇక్కడ మాట్లాడుతుంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద కిడ్స్ లైక్ దిస్ కైండ్. ఇటువంటి చిన్న పిల్లలకు కాదు ఇది. ఇటువంటి ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి బాలికలకో కాదు ఇది. ఇట్స్ అప్లికబుల్ టు ఎవరీ హ్యూమన్ కైండ్. మనమందరం కూడా దేవుని ఎదుట చిన్న పిల్లలముగా ఉన్నట్లయితే దేవుడు మనం చూసి చెప్తున్నాడు, మీరు చిన్నవారైనా కూడా నేను మీలో ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడిని ఉన్నాను. ఒక సందర్భంలో 2004 సంవత్సరంలో మన కన్వెన్షన్ మీటింగ్స్ నడిపించాం. ఫస్ట్ టైం అదే జరిపించారు. ఆ తర్వాత నాకు ఆసక్తి లేదు, మరి ఇప్పుడు నాకు కూడా ఆసక్తి లేదు. ఇప్పుడు కూడా కన్వెన్షన్ మీటింగ్స్ జరిపించాలి, పెద్ద పెద్ద స్టేజ్లు వేయాలి, భారీ మీటింగ్ జరిపించాలన్న కోరిక నాకు లేదు. దానివల్ల నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అయితే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎవరు వస్తారంటే అక్కడ క్రైస్తవులే వస్తారు, ఇతర సంఘాలకు వెళ్ళే వాళ్ళు వస్తారు. మనం పోస్టర్లు, పాంప్లెట్లు కూడా ఎక్కడ ఇస్తామంటే సంఘాల ముందు ఎతికిస్తాం, సంఘాల వరకే ఇస్తాం. దానివల్ల నాకంటూ ఒక మందని ఇచ్చాడు, ఆ మందిని చక్కగా నడిపించాల్సిన బాధ్యత నాకు ఇచ్చాడు, అంతే. ఐ డోంట్ హ్యావ్ మోర్. నాకు అటువంటి ఆ విధంగా ఎక్కడో ఒక 2004 మీటింగ్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే రాంబాబు గారు ఒకరు ఉన్నారంతే. ఆ ఫ్యామిలీ ఒకరు 2004 మీటింగ్లో దేవుడు పట్టుకున్నాడు ఆయన్ని. అంటే నాకు పెద్దగా ఈ అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద మీటింగ్ చేయటం కన్నా ఒక ఇంటి దగ్గర ఒక వీధి కూడికి పెట్టి ఒక ఇంట్లో చిన్న ప్రార్థన పెడితే ఆ చుట్టుపక్కల 4-5 కుటుంబాలు దేవుని కొరకు సంపాదించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ విధంగా ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు వర్షాలు పడుతున్నాయి, భయంకరమైనటువంటి వర్షాలు. ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, సుజాత, మరి సత్యవతి, ప్రభావతి, వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఆరంభంలో ఉన్నటువంటి కుటుంబాలు. సంఘం అంతా కలిపితే కూడా 25 మంది కూడా లేము, అప్పుడు మొత్తం కలిపితే కూడా 25 మంది కూడా లేనటువంటి రోజులు. అయితే దేవుడు వేలాది మందిని తీసుకొచ్చి అంత అద్భుతంగా మీటింగ్స్ జరిపించాడు. అయితే ఆ రోజుల్లో మీటింగ్ బిగిన్ అయ్యే రోజు కూడా చాలా పెద్ద వర్షం. పొద్దునంతా వాన కురుస్తుంది, సాయంత్రం 6 గంటలకు వాన ఆగుతుంది, 6 నుంచి 10 గంటల దాకా వర్షం ఉండదు. జింకానా గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతున్నాయి, మళ్ళా 10 గంటల తర్వాత వర్షం కురుస్తుంది. ఎంత అసలు ఎట్లా ఉండేదంటే 5, 6, 7, 8 తారీఖులో జరిగితే 5వ తారీఖు పొద్దునంతా కూడా ఒకటే టెన్షన్, సాయంత్రం మీటింగు ఎలా జరుగుతుందని. ఆ రోజుల్లో మీటింగ్ జరిగిన తర్వాత చాలామంది మరుసటి రోజు నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటని అడిగినట్లయితే, కొంతమందికి ఆ మాట జ్ఞాపకం ఉంటుంది. మంది బుల్లి సంఘమే. అయితే ఈ బుల్లి సంఘంలో దీని ఏంటంటే చిన్న సంఘమే. ఈ చిన్న సంఘంలో ఎవరున్నారు? పెద్ద దేవుడు ఉన్నారు సార్ అని చాలామంది అది చెప్పారు. సంఘము చిన్నదే. అయితే చిన్న సంఘంలో ఎవరున్నారు? పెద్ద దేవుడు ఉన్నాడు. అంటే చిన్నది అంటే సైజుని బట్టి కాదు, దేవుని ఎదుట చిన్నవారముగా మనం ఉన్నప్పుడు, చిన్నవారముగా అంటే తగ్గింపు కలిగిన వారముగా ఉన్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మన జీవితంలో దేవుడుండి పెద్ద కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే చిన్న అన్నటువంటి తక్కువ, కొంచెము, స్వల్పము, అల్పము అన్నటువంటి కార్యాల నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు మీరు ఇష్టపడితే మిమ్మల్ని కూడా ఉపయోగపడే చిన్న విషయాలు మీ జీవితంలోకి దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. ఎంతమంది దేవుని చేత వాడబడాలి, ఉపయోగపడాలని ఇష్టపడుతున్నారు? ఆమేన్. మంచిది. మొట్టమొదటిగా చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా ఒకరు వేగంగా. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరమని తేగా. ఒక చిన్నదానిని. ఆమేన్. ఇది ఈ మధ్యకాలం మనం విన్నాం. ఎప్పుడు గురువారం విన్నామా? ఎప్పుడు విన్నాం?
గురువారం విన్నాం. గమనించండి, చిన్న అమ్మాయిని గురించి మనం ఈ మధ్య విన్నాం. మనం ఇక్కడ గమనించండి, చిన్న దానిని పట్టుకొచ్చారట. హల్లెలూయా. ఒక చిన్న దాన్ని పట్టుకొచ్చారు. ఆ చిన్న దాని వల్ల ఏం జరిగిందంటే ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు స్వస్థత పొందుకున్నాడు. అంతేకాదు, ఆ చిన్న దాని వల్ల సిరియా దేశంలో సువార్త ప్రకటించబడింది. ఆ చిన్న దాని వల్ల నయమాను అన్నటువంటి ఒక వ్యక్తి కుటుంబం అంతా యేసును అంగీకరించే గొప్ప సువార్తను ప్రకటించబడటానికి ఆ చిన్నది కారణమైంది. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి జీవితం బాగుపడుటకు ఒక చిన్న పిల్ల కారణమైంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చదువుకుంటాము. ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవాది దేవుడు అంటాడు, చివరి వచనాల్లో చూసినట్లయితే, మీరు ఈ యొక్క భూదిగంతముల వరకు వెళ్ళి కూడా నా సువార్తను ప్రకటించండి, లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నాకు శిష్యులుగా చెయ్యండి అన్నాడు. ఏమని చెప్పాడండి? చదవండి. 28:18. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్క గమనించి, నేను రాత్రి మెన్స్ ప్రేయర్ టైంలో కూడా, రాత్రి పురుషుల ప్రార్థన సమయంలో కూడా ఇదే మాటలు నేను ప్రస్తావించా. దేవుడు ఎక్కడా కూడా నాకు విశ్వాసులుగా చేయండి, నన్ను వెంబడించే వారుగా చేయండి అని చెప్పలా. దేవుడు ఏమంటున్నాడంటే శిష్యులుగా చేయండి అంటున్నాడు. అంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవునికి శిష్యులుగా మారాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా అనేకులను దేవుని వైపు నడిపించే ఒక శిష్యుడిగా, శిష్యురాలిగా మారాలి. పరలోకమందున భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది, మీరు సర్వ లోకానికి మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటించి మీరు ఏమంటున్నారు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు. అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులుగా చేయటానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని రాజ్యంలోనికి అనేక మంది ఆత్మలను నడిపించడానికి మనము ప్రత్యేకమైనటువంటి సర్టిఫైడ్ కార్యక్రమాలంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద బైబిల్ కాలేజీకి వెళ్ళి తర్ఫీదు పొందవలసిన అవసరం లేదు. లేకపోతే ఒక థియాలజీలో మనం పెద్ద డాక్టరేట్లతో పొందుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చేసినటువంటి మేళ్ల పట్ల మనం కృతజ్ఞత కలిగినటువంటి వారముగా, మనకు దేవుడు చేసినటువంటి మేళ్లను మనం అనుభవిస్తున్నటువంటి శక్తిని మన పరిధుల్లో, మనకు ఉన్నటువంటి పరిధుల్లో మరి కొంతమందికి చెప్పి వారిని దేవుని వైపు నడిపించగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని వైపు మళ్లించగలిగితే, వారికి ఒక చక్కటి సువార్తను మనం చూపించగలిగితే, దేవుని యొక్క నామానికి మహిమ కలిగినటువంటి జీవితాన్ని మనం ప్రకటించగలిగితే, తద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చిన్నవాడినండి, నేను చిన్నదానండి, నాకు తెలివితేటలు లేదండి, నాకు జ్ఞానం లేదండి, నాకు అసలు మాటలు రాదండి, నాకు చదువు రాదండి, ఇవేవి కూడా దేవుని పని చేయడానికి అడ్డము కానే కాదు. దేవుని కొరకు ఒక పెద్ద మందను సంపాదించడానికి ఇవేవి కూడా ఆటంకము కానే కాదు. దేవుడు మన దగ్గర ఎదురు చూసేది మనం ఒక చిన్న పిల్లవాడిగా ఉంటే చాలు, ఒక చిన్న పిల్లగా ఉంటే చాలు. ఒక ఇంట్లో పని పిల్లగా తీసుకురాబడినటువంటి ఒక వ్యక్తి, ఒక ఇంట్లో ఒక బానిసగా తీసుకురాబడినటువంటి ఒక వ్యక్తి, అది కాకుండా పరాయి దేశము నుంచి పట్టుకొచ్చినటువంటి ఒక అమ్మాయిని క్యాప్టివ్గా తీసుకొచ్చినటువంటి ఒక అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుందంటే తన యజమానురాలతో చెప్తోంది, మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నారండి, మా ఊర్లో ఎలిషా అన్నటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి మన అయ్యగారు కానీ వెళ్తే చాలు ఈయనకి నయం అవుతుంది. హల్లెలూయా. గమనించండి, నీ బాధ్యత, నా బాధ్యత, మన బాధ్యత ఏంటో తెలుసా? మాకు ఒక సింగనగర్లో మందిరం ఒకటి ఉందండి, ముత్యాలంపాడులో ఒక మందిరం ఒకటి ఉందండి, అక్కడ పలానా దైవ శాఖలు ఉన్నారండి, మీరు అక్కడికి వస్తే మీరు బాగుపడతారని చెప్పండి. శారీరకమైన మానసికమైన వేదనలో ఒకవేళ వారు వచ్చినప్పటికీ దేవుడు ఆ ఆత్మల్ని రక్షించుకుంటాడు. వచ్చినప్పుడు ఒకవేళ వ్యాధి నిమిత్తమే వస్తాం, అప్పుల నిమిత్తమే వస్తాం, బాధ నిమిత్తమే వస్తాం. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఎందుకు వచ్చామంటే ఏదో ఒక బాధలో వచ్చినటువంటి వారమే, ఏదో ఒక వ్యాధిలో వచ్చినటువంటి వారమే, ఏదో ఒక ఇబ్బందుల్లో వచ్చినటువంటి వారమే. వచ్చినటువంటి మనల్ని దేవుడు విడిచిపెట్టాడా? లేదు. హల్లెలూయా. మనమేమనుకుంటామంటే దేవుని సేవ అంటే పెద్ద ప్లాట్ఫామ్ వేయాలి, పెద్ద స్టేజ్ కట్టాలి, ఆ స్టేజ్ మీదకి నిలబడి మనం మాట్లాడాలి అనుకుంటాం. అలా కానే కాదు. చెన్నైలో నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు యవనస్తుడిగా ఉండేవాడు. యవనస్తుడిగా ఉన్నటువంటి అతను చేసే పని ఏంటంటే, చెన్నై సెంట్రల్ స్టేషన్కి బయట వస్తే రైట్ సైడు రిజర్వేషన్ కాంప్లెక్స్ ఉంటుంది. రిజర్వేషన్ కాంప్లెక్స్లోంచి ఇంకొంచెం ముందుకు బయటకు వస్తే పాత మూర్ మార్కెట్ ఉండేది. మూర్ మార్కెట్ ఏరియాలో రైట్ సైడ్ పెద్ద వైన్ షాప్ ఉండేది. ఆ వైన్ షాప్ దగ్గర అతను ఏం చేసేవాడంటే సండే చర్చిలో ఆరాధన అయిన తర్వాత అతను ఇంకొక ఇద్దరు కుర్రాళ్ళు కలిసి చక్కగా వెళ్ళి వైన్ షాప్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇస్తూ, వైన్ షాప్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి దగ్గర కరపత్రాలు ఇచ్చి యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పేవాడు.
యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. కొంతమంది తాగి ఉంటారు కదా, వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ కరపత్రం చూసి ఏసా అని నలిపేసి వాళ్ళ ముఖం మీద కొట్టేవాళ్ళు. ఇంకా పోరా అనేవాళ్ళు. ఎవరిని? ఈ కుర్రాళ్ళు, యవ్వనస్తులు, చదువుకున్నటువంటి కుర్రాళ్ళే. అది చక్కగా వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకొని అక్కడికి వచ్చి నిలబడి కొన్నిసార్లు చాలా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. కొన్నిసార్లు ఈ కరపత్రాలు ఇవ్వు అని అందరూ తీసుకొని ఇతర వాడకూడనటువంటి వాటికి వ్యర్థాలకు దీన్ని వీళ్ళ ముందే వాడేవాళ్ళు. అట్లా వాడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఎక్కడ కూడా ముఖం మీద కొట్టినా కానీ, విసిరేసినా కానీ, ఏ విధంగా ప్రవర్తించినా కానీ వీళ్ళు చిరునవ్వుతో అలాగే ఉండేవారు. కాలగమనాన దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. ఒకరోజు ఒక తాగుబోతుడు పడిపోతే ఈ యవనస్తుడు అక్కడే అతని నిమిత్తం ప్రార్థన చేశాడు. అతను చనిపోయాడు అనుకున్నారు. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో అతనికి జీవాన్ని కలుగజేశాడు. ఆశ్చర్యం! ఎంతమంది అంటే ఆ యొక్క వైన్ షాప్ ఓనర్కి చాలా కోపం ఉండేది. వీళ్ళు వచ్చి ఇక్కడ చెప్తున్నారంటే, అయితే పడిపోయినాడు ఎవడంటే వైన్ షాపు ఓనర్కి తమ్ముడు. అద్భుతమైన రీతిలో అతను పట్టుకున్నాడు. ఈరోజు ఆ వైన్ షాప్ అక్కడ లేకుండా అతడు తన జీవితాన్ని అప్పగించుకుని దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతను చేసింది ఒక చిన్న పనే. కరపత్రాలు ఇచ్చాడు, చిన్న పనే. అక్కడ ఎగతాళి చేసిన నిలబడ్డాడు, చిన్న పనే. దేవుని కొరకు అక్కడ సాక్షిగా నిలబడ్డాడు, చిన్న పనే. అయితే ఆ చిన్న వాణిలో పెద్ద దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరిపించాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కర్ణాటక స్టేట్లో చూసినట్లయితే బార్లు పబ్బులు ఎక్కువ. కర్ణాటక స్టేట్లో బార్లు పబ్బులు ఎక్కువ. చాలా అసలు మనకి వీధికి కిరాణా కొట్టు ఉన్నట్టుగా అక్కడ బార్లు పబ్బులు ఉంటాయి. చాలా ఫ్రీగా సిటీ మధ్యలోనే కాలేజీలు, స్కూళ్ళు, దేవాలయాలు ఈ ప్రాంతంలో అంతా కూడా నానికి తెలిసి ఉంటుంది. బెంగళూరులో ఉన్నాడు, మంగళూరు, బెంగళూరులో అంతా కూడా అతను ఉద్యోగం చేశాడు కాబట్టి అక్కడ చూసినట్లయితే ఎంత విచ్చలవిడిగా కనబడుతుంటారు. అయితే జాగ్రత్తగా గమనించినట్లయితే నేను ఆ మధ్యకాలంలో విన్నటువంటి మాట ఏమిటంటే, అనేక పబ్బులు మూసివేయబడ్డాయి, అనేక బార్లు మూసివేయబడ్డాయి. ఈరోజు ఆరాధనా స్థలాలుగా అవి మార్చివేయబడ్డాయి. దేవునికి మాత్రము మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండవలసింది ఏమిటి అని అడిగినట్లయితే, మన దేవుడు మనకు చేసినటువంటి కార్యం పట్ల కృతజ్ఞత కలిగినటువంటి హృదయము మనకుంటే, నేను పొందుకున్నటువంటి ఈ మేలు, నేను అందుకున్నటువంటి ఆశీర్వాదాలు నేను నలుగురికి చెప్పాలన్నటువంటి తపన మనకుంటే, మనకు చదువు ఉందా, మనకు తెలివితేటలు ఉందా, మనకు జ్ఞానం ఉందా, మనకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏమీ అక్కర్లేదు. మనము చిన్న వారముగా మనం నిలబడితే దేవుడు ఈ చిన్న వారిలో పెద్ద దేవుడు నివసించి గొప్ప కార్యాలు జరిపిస్తాడు. చేతులు పైకి ఒకసారి మనసారా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిన్న పిల్లండి ఈ అమ్మాయి, అది కూడా బానిసగా తీసుకొచ్చిన అమ్మాయి. మన ఇంట్లో మనమైతే ఎలా ట్రీట్ చేస్తాం చెప్పండి? పని అమ్మాయి చెప్తే మనం అసలు లెక్కలోకి తీసుకుంటామా? అసలు బానిసగా తీసుకొస్తే పని అమ్మాయి అసలు మంచి గౌరవం చూపిస్తుందా? మా ఊరు నుంచి నేను పట్టుకొస్తావా, వీడు కుష్టివేత్త చావాలి, వీడు చావు నేను చూడాలి అన్నట్టుగా మనమైతే ప్రవర్తించుతాం. అయితే ఆ అమ్మాయి అలా కాదు. తను ఎంత బాధపడేదో. ఈయన ఒక్కసారి మా ఊరు వెళ్తే, ఒక్కసారి మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఒక్కసారి ఈయన అక్కడ వెళ్ళి నిలబడితే, నేను అనుకుంటాను ఒక్కసారి మాత్రం చెప్పి ఆ నయమాను భార్య విని ఉండదు. ఒక్కసారి మాత్రం చెప్పి అతను అంగీకరించు. చాలా రోజులు చెప్పి ఉంటుంది, కనబడ్డప్పుడల్లా చెప్పి ఉంటుంది. అయ్యగారు గురించి, ఎదిగో నయమాన్ అయ్యగారు, పాపం ఒక్కసారి తీసుకెళ్ళండి అమ్మా అని ఎన్నోసార్లు చెప్పి ఉంటుంది. మనం కూడా ఒక్కసారి చెప్తే వచ్చామా చర్చికే? ఎన్నోసార్లు మనకు చెప్పి ఉంటే, ఎన్నో పర్యాలు ఎవరెవరో చెప్పి ఉంటే, ఎన్నోసార్లు చెప్పి ఉంటే, చూద్దాంలో ఏ పొట్టలో ఏ పాము ఉందో అని వచ్చింటాం. ఏ పొట్టలైనా ఆ పామే ఉంటుంది, ఏదో పాము ఉండదు. అసలు కొన్ని పొట్టలో పాములే ఉండవు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ చిన్న పిల్ల, ఆమేన్, ఒక చిన్న పిల్ల నయమాన్ బాగుపడ్డానికి కారణమైంది. ఆ చిన్న పిల్ల ఆ దేశ సైన్యాధ్యక్షుడు రక్షించబడ్డానికి కారణమైంది. ఆ చిన్న పిల్ల, నేను అనుకుంటాను, గమనించండి. ఆ తర్వాత ఆడేమని చెప్పాడు, ఆ తర్వాత వాక్యం అంతా తెలుసు. నేను అవన్నీ చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు. ఆ చిన్న పిల్ల చేయగలిగినప్పుడు, ఆ చిన్న పిల్లకన్నా మనం ఎవరో ఒక ఇంట్లో పని చేస్తున్న వారం కాదు. మనం ఎవరో సరే ఒకళ్ళ ఇళ్లలో పనిచేసినా మనం ఎవరం కూడా బానిసలుగా పట్టుకు వెళ్ళబడిన వారం కాదు. మిమ్మల్ని ఎవరన్నా వేరే రాష్ట్రం నుంచి బంధించి తీసుకొచ్చారా? వేరే దేశం నుంచి బంధించి తీసుకొచ్చారా? లేదు. మనకెంతో స్వాతంత్రం ఉంది. హల్లెలూయా. అయితే ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు చిన్న పిల్లాడివైనా నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, ఒక మనిషి బాగుపడడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక మనిషి స్వస్థత పొందుకోవడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక కుటుంబం రక్షించబడడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. చేతుల పైకి ఒకసారి మనసారా స్తోత్రం చేద్దామా. చిన్న పిల్ల, హల్లెలూయా. చిన్న పిల్ల. ఆ అమ్మాయి బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ఆ అమ్మాయి బైబిల్ పెట్టుకోలేదు. ఆ అమ్మాయి చేసిందల్లా ఒకే ఒక మాట, మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నాడు,
మా ఊళ్ళో ఒక చర్చ్ ఉంది, మా ఊళ్ళో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడదే. మీరు ఇది చెప్పడం కష్టమా చెప్పండి? మనం ఎంతసేపు మనం సంచి తగిలించుకున్నామా, మనం బయలుదేరామా, మనం చర్చికి వచ్చామా, దీనికే మనకు గగనమైపోతుంది. అయితే మనం ఎలా ఉండాలంటే మనం పొందుకున్నటువంటి మేలులు, మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆమేన్. దేవుడు రోజు లెక్క అడుగుతాడు, నా కోసం ఏం చేసావు నువ్వు, నా కోసం ఏం చేసావు నువ్వు, నీకు ఇన్ని చేశానే, నువ్వు నాకేం చేసావు అని ప్రశ్నించినప్పుడు, ఇదిగో స్వామి, ఇన్ని కుటుంబాలని నీలోనికి నడిపించడానికి చిన్న పిల్లను అయినటువంటి నన్ను నువ్వు గొప్ప దేవుడు నాలో ఉండి మాతో ఉండి నడిపించావు అని మనం చెప్పగలిగిన స్థితిలో మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 44వ వచనాన్ని చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 44వ వచనం. 7వ మారు అతడు చూచి, అదుగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము. చాలు, చిన్న మేఘము. హల్లెలూయా. ఏంటండి, నేను చిన్న, స్వల్పమైన, అల్పమైన, కొద్దిగా ఈ మాటలు, ఈ భావం కలిగినటువంటి మాటల్లో నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకి విషయం బాగా తెలుసు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు కొండ మీద ఎక్కి. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక సంభవం, కర్మెలు పర్వతం మీదకి వెళ్ళి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఏలియా ప్రార్థన ఒక డిఫరెంట్గా ఉంటుంది. అసలు కూర్చునే స్టైల్ కానీ, ప్రార్థించే విధానం కానీ భయం వేస్తుంటుంది. అబ్బో, ఏలియా ఈ విధంగా ఎంత అద్భుతంగా ప్రార్థన చేయగలడు అనిపిస్తుంటుంది. ప్రార్థన చేస్తుంటే తన పనివాడితో చెప్తున్నాడు, అరే వాన కోసం ప్రార్థన చేస్తున్నాడు కానీ అక్కడ మేఘం ఏమన్నా దిగిందా చూడు అన్నాడు. వీడు వెళ్ళి చూసి వచ్చాడు, మేఘం ఏం లేదు అయ్యగారు అన్నాడు. మళ్ళీ ఇంకోసారి చూడరా అన్నాడు. రెండోసారి కూడా ఏం చెప్పాడు, ఏం లేదు అయ్యగారు అన్నాడు. మూడోసారి వెళ్ళరా అన్నాడు. వీడికి చికాకు వచ్చేస్తుంది. ఎంత చక్కగా ఎండగా ఉంది, ఎంత బాగా ఉంది ఇక్కడంతా, ఈయనంటే పిచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, మేఘం అంటాడు, వాన అంటాడు, ఇదంతా జరిగే పనా అని, ఏం లేదు అయ్యగారు అన్నాడు. నాలుగోసారి వెళ్ళరా అన్నాడు. మళ్ళీ కూడా వీడికి ఎంత కోపం వచ్చేస్తుందంటే అక్కడి నుంచి నించున్నాడు అనుకోవటం. నేను లోపలికి వచ్చి చెప్పి ఓపిక లేకుండా గుమ్మంలో నించుని ఏం లేదు. ఐదోసారి అయ్యేది, ఆరోసారి కూడా అడిగేది, ఏడోసారి అడిగి వీడికి ఎంత కోపం వచ్చి ఉంటుందో. మనం కూడా అంతే కదా, ఏదైనా ఒక విషయం 10 సార్లు చెప్తే, ఇంట్లో పిల్లలు చూసేటట్లయితే ఏదైనా ఒక మాట చెప్తే ఎంత కోపం వస్తుందో, తొక్కేద్దాం అనిపిస్తుంది, పచ్చడి చేసేద్దాం అనిపిస్తుంది కదా మనకు కూడా పిల్లలు చూస్తే. అలాగా చూసినట్లయితే ఎన్నిసార్లు కూడా ఈజ్ నాట్ ప్రాపర్లీ ఆన్సరింగ్. చివరిగా చెప్పాడు, చిన్న మేఘం వస్తుందిలేండి, అరచెయ్యి అంత చిన్న మేఘమో ఒకటి వస్తుందిలేండి అంటే వీడికి ఒక ఎగతాళి, ఒక వెటకారం ఏంటంటే, ఎర్రచెయ్యి మేఘంతో ఈయన చెప్పినటువంటి వర్షం వస్తుందా? అప్పటికి 3.5 సంవత్సరాలుగా వర్షం రావట్లేదు. 3.5 సంవత్సరాలుగా దేశంలో క్షేమం. అప్పటికి 3.5 సంవత్సరాలుగా ఆ యొక్క దేశం అంతా కష్టపడుతోంది. 3.5 సంవత్సరాలుగా వర్షం లేని పరిస్థితి. అక్కడ ఆ పరిస్థితిలో ఈడు అంటాడు, 3.5 ఏళ్ళుగా రాంది, ఇప్పుడు ఈయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడు జరుగుతుందా? వచ్చిందిలేండి ఒక అరచెయ్యి అంత మేఘము, ఒక చిన్న మేఘము. ఏంటి అక్కడ ఏం రాయబడి ఉంది? ఒక చిన్న మేఘం కనబడిందిలేండి అన్నాడు. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయటానికి, మన జీవితంలో దేవుని యొక్క అద్భుతం ప్రత్యక్షం అవటానికి ఒక చిన్న మేఘము వంటి కార్యము చాలు. ఒక చిన్న మేఘము వంటి కార్యము చాలు. దేవుని యొక్క అద్భుతమైన ప్రత్యక్షత మనందరి జీవితాల్లో నిశ్చయముగా నెరవేరి తీరుతుంది. తర్వాత వచ్చిన చదవమ్మా. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను. చాలు. తర్వాత సంభవం నాకు ముఖ్యం కాదు. చిన్న మేఘం. హల్లెలూయా. నాకు ఎన్ని లక్షల రూపాయల అప్పులు, ఎన్ని వేల రూపాయల సమస్యలు, ఎంత బాధలు, శరీరం అంతా వ్యాధులు, కొంచెం యేసు రక్తం, కొంచెం యేసు శరీరం నీకు అద్భుతమైనటువంటి స్వస్థతనిస్తుంది. కొంచెం దేవుడిచ్చే వనరులు, కొంచెం నీకున్నటువంటి కొద్దిపాటి ఆస్తి ఆశ్చర్యం గొలిపే రీతిలో నీ సమస్యలన్నీ తీర్చివేస్తుంది. నా బిజినెస్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసినప్పుడు, నేను మళ్ళీ నా కెరీర్ని ఆరంభించినప్పుడు నాకు 27 లక్షల రూపాయల అప్పులు ఒకవైపు, రోజువారీ ఖర్చులకు అవసరత కూడా లేనటువంటి పరిస్థితి ఒకవైపు. అయితే వీటిలో నాకు మొదటి సంపాదన ఎంత అంటే 80 రూపాయలు. జస్ట్ 80 రూపీస్. 80 రూపాయలు నా మొదటి సంపాదన. అది యాక్చువల్గా కస్టమర్ దగ్గర 100 రూపాయలు అడిగితే వాడి దగ్గర 20 తక్కువ 80 ఉంది చిల్లర. నేను 100 రూపాయలు అడిగితే వాడు 20 రూపాయలు తక్కువ 80 రూపాయలు ఇచ్చాడు. అదే 80 రూపాయలే నా పెట్టుబడి.
దాంట్లో 10 రూపాయలు దశంభాగం పక్కన పెట్టి ఆ 70 రూపాయలతో నా కెరీరు మరలా ఆరంభించా. మొదట లక్షల రూపాయలు పెట్టుబడితోనే మొదటి కెరీర్ ఆరంభించా. ఆ యొక్క బిజినెస్ అడ్రస్ లేకుండా పోయింది. అయితే 80 రూపాయలతో నా కెరీర్ని ఆరంభించా. నా 27 లక్షల రూపాయల అప్పుల్ని దేవుడు తీర్చివేశాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో అద్భుతం చేయటానికి, దేవుని యొక్క అద్భుతమైన ప్రత్యక్షత మన జీవితంలో నెరవేరటానికి మనకు పెద్ద పెద్ద వనరులు అక్కర్లా. మన దగ్గర చిన్న మేఘం ఉంటే చాలు, పెద్ద దేవుడు మన కొరకు కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. అద్భుతమైన ప్రత్యక్షతలో మన జీవితాల్లో నెరవేరటానికి మన దగ్గర ఉండవలసింది ఒక చిన్న మేఘము, ఒక చిన్న కార్యము, ఒక స్వల్పమైనది మన దగ్గర ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎందుకంటే మీరు ఆర్థికంగా కష్టపడుతున్నారని ప్రశ్నిస్తే మీరు బాధపడ్డ వాస్తవం నేను చెప్తున్నా. మీరు ఉన్నదాన్ని ఉపయోగించుకోలేకుండా లేని దాన్ని ఎగిరే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నదానిని మీరు ఉపయోగించుకోవడానికి చేతకాక మీకు ఇచ్చిన శక్తి ఏంటి, మీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటి, మీకు ఇచ్చిన తెలివితేటలు ఏంటి, మీకున్న జ్ఞానం ఏంటి, మీకున్న ఉద్యోగం ఏంటి, మీకున్న వ్యాపారం ఏంటి, మీకున్నటువంటి పలుకుబడి ఏంటి, మీ దగ్గర ఉన్నది అది చిన్నదే కావచ్చు. ఆ చిన్న దానిని నువ్వు కలిగి ఆ పెద్ద దేవునితో అడుగేస్తే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈరోజు లేని దాని గురించి కాని దాని గురించి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఇంకా నువ్వు కష్టాల్లో కూరుకుపోతున్నావు, ఇంకా శ్రమల్లో కూరుకుపోతున్నావు, ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నావు. ఏదో సాధించేయాలన్నటువంటి తపన, ఏదో చేసేయాలన్నటువంటి తపన. నేను కూడా అన్ని కోల్పోయినటువంటి దినాలని అనుకునేవాడిని. ఎవడైనా ఒక 5 లక్షలు నాకు ఇవ్వని, ఒక 10 లక్షలు నాకు ఇవ్వని, నేను దీన్ని 50 చేసేస్తా, 100 చేసేస్తా. ఏమీ జరగల. నా తెలివితేటలు, నా జ్ఞానం, నా స్వబలం, నా యొక్క పలుకుబడి, నాకున్న ఏవి కూడా నేను మామూలు మట్టిని తీసుకొచ్చి చైనా మట్టి అని అమ్మేసగలిగిన సత్తా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిని నేను నా తెలివి మీద కట్టుకున్నా. ఏమీ చేయలేకపోయాను నేను. అయితే నా దగ్గర ఏమీ లేదు స్వామి, ఈ 80 రూపాయలు మాత్రమే, ఇది కూడా నువ్వు ఇచ్చావు ధర్మంగా అనుకున్నప్పుడు దేవుడు దాన్ని 27 లక్షల రూపాయల అప్పులు తీర్చి నాకు మిగిలినంతగా నా కుటుంబ పోషణకి అవసరతకి మళ్ళా రీఎస్టాబ్లిష్ కావడానికి కారణమైంది. ఆమేన్. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పుల బాధతో ఒకసారి నేను బాధపడుతూ ఉంటే పాస్టర్ గారు నేను పాస్టర్ గారు వెళ్ళాం. ఏం చేయాలి అర్థం కావట్లేదు. 27 లక్షల రూపాయల అప్పులు స్వామి అంటే మా పాస్టర్ గారు ఒక బ్యాగ్ తీశాడు. నేను అనుకున్న పెద్ద పక్కన అలాంటిది ఇట్లా బ్లాక్ బ్యాగ్ ఆయన దగ్గర పక్కన పెట్టుకున్నాడు. లోపల పాస్టర్ గారు నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి రాలేదు, నా సమస్యలు నా బాధలో మీతో పంచుకోవడానికి వచ్చి ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు అంటే ఆయన బ్యాగ్ తీశాడు. లోపల ఒక ఆశ ఉందేమో మనుషుని కదా నేను, ఒకవేళ 1000 రూపాయలు బండిల్స్ ఏమో 10-15 ఇస్తాడేమో అని లోపల ఉంది మనసులో, నాకు తెలీదు. అయితే పాస్టర్ గారు నాకు ఏం అక్కర్లేదంటే ఆయన తీసి ఐఎమ్ గివింగ్ ఏ సీడ్ అని చెప్పి కేవలం 1000 రూపాయలు నోట్ ఇచ్చాడు. నాకు 1000 రూపాయలు నోట్ ఇచ్చాడు ఆయన. ఇది పెట్టుకోండి పాస్టర్ గారు, నేను డబ్బు కోసం రాలేదు పాస్టర్ గారు, నాకు డబ్బులు అక్కర్లేదు అని చెప్పా. ఒక చిన్న నాకు ఉన్న 27 లక్షల రూపాయలు 1000 రూపాయలు ఎంతకు చెప్పండి? 27 లక్షలు ఎక్కడ, 1000 ఎక్కడ? అది ఏ విధంగా అది ఉపయోగపడుతుంది? ఒక దైవజనుడు ఇచ్చినటువంటి ఆ 1000 రూపాయలు నీకు తెలుసా, ఆ మందిర స్థలం కొనేంత వరకు నాకు ఉపయోగపడింది. ఆ 1000 రూపాయలు మొట్టమొదటిగా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఆ 1000 రూపాయలు కల్పించాను. ఆఫ్టర్ 17 లాంగ్ ఇయర్స్, 17-18 సంవత్సరాల 1000 రూపాయలు అలాగే నేను జాగ్రత్తగా చేసుకున్నా. ఆ 1000 రూపాయలు నా దగ్గరకు వచ్చి ఎంత కష్టాల్లో ఎంత ఇబ్బందులు కూడా ఆ 1000 రూపాయలు నేను వాడనే లేదు. దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తానే వచ్చాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఒక చిన్న 1000 రూపాయలు ఈరోజు 1 కోటి రూపాయలు విలువ కలిగినటువంటి స్థలాన్ని కొనుగోలు చేసేంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఏమేన్ ఎలా వచ్చింది నాకు తెలియదు ఇప్పటికి కూడా. ఆ తర్వాత మందిరానికి కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ఒక చిన్న మొత్తం, ఒక దైవ సేవకుడు ఇచ్చినటువంటి చిన్న మొత్తం దాంట్లో పెట్టుబడిగా పెట్టా. 1,04,00,000 రూపాయల బిల్డింగ్ ఏర్పడడానికి దేవుడు కారణమయ్యాడు. ఏమేన్ ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అడిగినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ఉన్న చిన్నది చూసి స్కూల్ బిల్డింగ్ కట్టడానికి ఒక ఆయన వచ్చి ఒక ఫ్లోర్ కట్టిస్తాను, నేను ఒక ఫ్లోర్కి డబ్బులు ఇస్తానన్నాడు. ఇప్పుడు 3 ఫ్లోర్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అయింది. అయినప్పటికీ అద్భుతమైన ఈ మంత్ చివరిలో మనం స్కూల్ ఓపెన్ చేయబోతాం. ఎంత అద్భుతమైన చక్కటి భవనాన్ని నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన ఇచ్చింది ఒక్క ఫ్లోర్కే. ఆ ఫ్లోర్లో 70% పూర్తి కాకముందే డబ్బులు అయిపోయింది, ఖర్చులు రేట్లు అన్నీ పెరిగిపోయి. అయితే మిగిలినంతా ఎలా వచ్చినా ఏ విధంగా చేశాను, ఎక్కడెక్కడి నుంచో మనుషులను సహకారం తీసుకొచ్చి 10 రూపాయలతో అయ్యేది, 1000 రూపాయలతో అయ్యేది, 25 రూపాయలతో అయ్యేది, 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేదంతా ఉచితంగా దేవుడు తీసుకొచ్చి అద్భుతంగా యొక్క నిర్మాణ పనులు, 1 రూపాయి అప్పు లేదండి స్కూల్ నిర్మాణం మీద. దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు దాన్ని నిర్మించాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును కాక. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని అడిగినట్లయితే, మనం దగ్గర ఉన్న అల్పమైనది స్వల్పమైనది కొద్దిగా ఉంది అనుకొని మనము ఏదో సాధించాలి అటు వెళ్ళిపోదాం. కొంతమందికి ప్రణాళికలు ఉంటాయి, నేను అది చేస్తా నువ్వు చేస్తా, ఏమి జరగదు నీ జీవితంలో, ఏమి జరగదు.
మనం దేవుడి దగ్గర ఉన్నటువంటి దాన్ని సబ్మిట్ చేయాలి. నా దగ్గర చిన్నది 100 రూపాయలే ఉంది స్వామి, నా దగ్గర 50 రూపాయలే ఉందయా, నాకు కొంచెమే తెలివి ఉంది, నాకు కొంచెమే జ్ఞానం ఉంది, నేను ఇంతకుమించి ఏం చేయలేను, నేను మట్టి బొర్ర నాది అని మనకు ఉన్నదాన్ని దేవుని చేతులకి హల్లెలూయా, ఆ చిన్న దాంట్లో నుండి అద్భుతమైన ప్రత్యక్షత దేవుడు చేయగలుగుతాడు. ఈరోజు మీరు కావాలంటే మీరు చూసుకోండి, ఏ వ్యాపారం చేయాలన్నా, మీరు ఏ ఉద్యోగం చేయాలన్నా, దేంట్లో అయినా ఏదో ఒక ఉద్యోగం చేరరు. నాకు ఏసీ రూమ్ ఉండాలి, ఏసీ క్యాబిన్ ఉండాలి, అక్కడ రివాల్వింగ్ చైర్ ఉండాలి, టేబుల్ మీద ఇవన్నీ ఉండాలి, ఇట్లంతా ఉండి నేను ఇట్లా కూర్చోవాలి, ఫైల్ సంతకం పెట్టాలి, మధ్య మధ్యలో ఇంటర్కమ్లో సెక్రటరీతో మాట్లాడాలి, ఇదంతా చేయాలి, హాయ్ అనాలి, అద్దంలో చూసి మాట్లాడాలి, ఆయన పంపించాలి, సీసీ కెమెరాలో చెక్ చేయాలి. ఇవన్నీ ఆశలు ఉంటే తప్పే కాదు. అయితే అవన్నీ ఉండాలంటే మనం అంత చదువు, సివిల్స్ పాస్ అయ్యి ఉండాలి, పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలి, ప్రొఫెషనల్ అయి ఉండాలి. ఇవన్నీ అడగటానికి మనం చదివింది 9వ తరగతి, 10వ తరగతిలో ఇంక పెట్టుకోకూడదు, తరిమేశారు మనల్ని, స్కూల్లో ఉండకూడదని తోసేశారు. ఇంటర్మీడియట్ కూడా అత్యవసర మార్కులతో పాస్ అయ్యాం. డిగ్రీ అయితే ఇక నువ్వు యూనివర్సిటీలో నేను పెట్టుకోవడం మాకు కష్టం అని చెప్పి 16 సర్టిఫికెట్లు మనకి డిగ్రీలో. అందరికీ 4 ఉంటాయి, లేకపోతే 3 ఉంటాయి, మనకి ఎన్ని ఉన్నాయి? 16 లేదా 50 సర్టిఫికెట్లు ఉంటాయి. నువ్వు వద్దురా బాబు, నేను ఏదో విధంగా పాస్ చేయించేస్తాం పో అని పంపించేశారు. మనం వచ్చేసి ఇప్పుడు కూర్చొని నేను పెద్ద ప్రొఫెషనల్ అవ్వాలి, ఇదంతా ఏంటంటే ఒకటి మన నాన్న, మన తాత, మన ముత్తాత పెద్ద కోటీశ్వరుడై ఉండాలి, మనం ఖర్చు పెట్టడానికి పుట్టించి ఉండాలి. హల్లెలూయా. లేదంటే మనం ఏం చేయాలి? అట్లంతా కాదండి, మనం చిన్నది, అల్పమైనది మనం కలిగి ఉన్నటువంటి వాటితో ప్రయత్నం చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు. అది ఎలా జరిగింది? కర్మేలు కొండ మీద ఏలియా చేసిన ప్రార్థన వల్ల జరిగింది. హల్లెలూయా. చిన్న మేఘము అంత కారుమబ్బులు కమ్మడానికి కారణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. నీ దగ్గర చిన్నది ఉంది, నీ దగ్గర ఒక 50 ఉంది, నీ దగ్గర ఒక 1000 ఉంది, నీ దగ్గర ఒక 25 ఉంది, అది చాలు నీ దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రత్యక్షతను నీ జీవితంలో కనపరిచి అనేకులు ఆశ్చర్యపడే కార్యం జరిపించడానికి. వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? వాటిలో నువ్వు యథార్థంగా ఉన్నావా? వాటిలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయగలరు. కొన్నిసార్లు మనకి చిన్నది ఇస్తే ఏమిచ్చాడో నాకు అక్కర్లేదు అని తోసేస్తాం. గమనించిన దేవుడు కానీ దైవ సేవకులు కానీ చిన్నది ఇస్తే ఎప్పుడు కూడా తోసేయకండి. కఠినమైన దరిద్రం అనుభవించాల్సి వస్తుంది, చాలా కష్టం అనుభవించాల్సి వస్తుంది. ఏదైనా ప్రేరణతో మనకు దేవుడు చేసినప్పుడు చిన్నది నాకెందుకు ఇది అని దయచేసి ఎప్పుడు వద్దనకండి. దేవుడు ఆ చిన్న దాంట్లో ఉంటే దేవుడు అద్భుతమైన ప్రత్యక్షత, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో నెరవేర్చే దేవుడు ఆయన. ఆ రోజు ఆయన ఇచ్చిన 1000 రూపాయలే ఈ విజయవాడ పట్టణంలో అనేక సంవత్సరాలు, ఒక సంవత్సరం పొద్దున్న ఇక్కడ వేకువజామునే 1వ తారీఖు వాగ్దానపు ఆరాధనలో వర్షం పడింది. అసలు జనవరి 1వ తారీఖు వాన పడడం ఏంటండి? ఎప్పుడు పడదు, ఆ రోజు పడింది. ఎంత బల్లారాధన జరుగుతుంటే ఎంత ఏడుపో, నాకు ఎంత బాధో, నాకు అసలు గుండెలో ఎవరో పిండేసినట్టు అనిపించింది. ఆ బాధ, ఆ దుఃఖం, ఆ ప్రార్థన, ఆ రోజు దేవుని యొక్క శరీరంలో మొరపెట్టాం. దేవుడు అద్భుతమైన నూతనంగా ఒక మందిరాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. చిన్నది, ఆమేన్. చిన్న మేఘము, చెప్పండి, చిన్న మేఘము అని దాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. నిశ్చయంగా దేవుడు మన జీవితంలో పెద్ద కార్యం చేసే దేవుడు అయినాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 17-12. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టులో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెము నూనె. కొంచెము, నేను చిన్నది అని టైనీ, లిటిల్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. కొంచెము నూనె ఉందట. ఎప్పుడు? కరువులో. ఈవిడ దగ్గర ఎంత ఉంది? కరువులో ఎంత ఉంది? కొంచెమే ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది జీతం, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, చాలా మంది జీతము వడ్డీలకే సరిపోతుంది. చాలా మంది జీతము సంపాదన ఇంటికి రావట్లేదు. చాలా మంది యొక్క సంపాదన ఏం మిగలట్లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సంపాదన లేదు కదా అని దేవునికి ఇచ్చే విషయంలో కూడా మీరు సక్రంగా లేదు. ఇక్కడ ఎంత ఉందంటే పట్టెడు పిండి కొంచెం నూనె ఉంది, పట్టెడు పిండి కొంచెం నూనె ఉంది. ఇంకా చూస్తే ఆ యొక్క దేశంలో ఏముందప్పుడు? కరువు తాండవమాడుతోంది. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఏం చేశాడు దైవజనుడు? ఏం చెప్పాడు అంటే, అమ్మ నాకు
రొట్టె తీసుకురా, నాకు చపాతీ చేసుకురా, లేకపోతే నాకు పరోటా చేసుకురా, నాకు ఒక చక్కగా టిఫిన్ బట్టరా తయారు చేసుకురా అంటే ఆ పిండితో ఆ నూనెతో తీసుకొచ్చి దేవుడికి ఇచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నా ప్రియమైన దేవుడిలో. ఈరోజు చాలామంది అప్పులు తీరకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది ఆర్థికంగా నలిగిపోవడానికి గల కారణం ఏంటంటే, నాకు 25,000 జీతం వస్తుందండి, చేతికి వచ్చేసరికి 3,000 4,000 వస్తుంది, 5,000 10,000 మిగులుతోంది, అంత అప్పులోలకే పోతుంది, నేను దేవుడికి కూడా ఇవ్వలేకపోతున్నాను. తప్పండి అది. నీకు వచ్చినటువంటి నెట్ శాలరీలో అప్పులకి అంతా పోను కాదు, నీకు నెట్ శాలరీ ఎంతో నువ్వు వడ్డీలంతా చెల్లించిన తర్వాత కాదు, వాటిలో దేవుడికి ఇవ్వాల్సింది మొదటిగా ఇచ్చి చూడు. అద్భుతమైన రీతిలో కరువు అనేది నీ జీవితంలో లేకుండా నువ్వు మరలా అభివృద్ధిలోకి వచ్చేంత వరకు కూడా కరువులో నా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆమేన్. ఈవిడ తీసుకొచ్చిందండి, దైవజనుడికి ఇచ్చిందండి, దైవజనుడికి టిఫిన్ పెట్టిందండి. ఆ తర్వాత వాక్యాలు కానీ మీరు చదివినట్లయితే 16వ వచనం అనుకుంటాను, చూడమ్మా. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చినటువంటి ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, వస్తానే ఉంది. హల్లెలూయా. కారణం ఏంటి? కొంచెమే నూనె అది ఎక్కడికి వెళ్ళింది? దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? సంపాదనలు ఇస్తున్నాం. ఓ తల్లిగారు ఉండేవారు, ఒక పెద్ద ఆవిడ, రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోవటానికి ముందు, ఒక సంవత్సరం రోజులు రిటైర్మెంట్ ముందు ఆవిడ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. బ్యాంకులో లోన్ తీసుకున్న తర్వాత ఆ బ్యాంకులో లోన్ వచ్చినప్పుడు పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఆ పర్సనల్ లోన్లో ఏం చేశారంటే, ₹1,00,000 ఏదో లోన్ తీసుకుని ₹10,000 తీసుకొచ్చి దశం భాగం ఇచ్చారు. నేను అడిగా, అమ్మా ఇది లోన్ కదమ్మా, దీంట్లో దశం భాగం ఇస్తున్నావే, నీకు వచ్చిన నెల వచ్చే సంపాదనలో నుంచి వచ్చు కదా, పెట్టుకోనివే అసలు అప్పు తీసుకున్నావు ఎందుకులేమ్మా అన్న. నేను నాకేంటి 10,000 ఇచ్చింది నాకు అని అలాంటి మనస్తత్వం కలిగిన సేవకులం కాదు మేము. తెలియజెప్పాల్సిన ఒక తల్లిగా ఒక తండ్రిగా చెప్పి నేర్పించే బాధ్యతలో మమ్మల్ని పెట్టాడు దేవుడు, మేము దానికి నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఒక మాట చెప్పింది ఆవిడ, అయ్యగారు ఈ ₹10,000 దశంభాగము ఇచ్చినా, ఇందులో ఉన్న డబ్బులు మొత్తం నేను ఖర్చు పెట్టినా మరలా తీర్చడానికి నాకు దేవుడు సంపాదన ఇస్తే నెల నెల దాన్ని కట్టగలను. ఆ సంపాదన ఇచ్చినప్పుడు ఏ విధంగా కడతానో నాకు తెలియదు, అప్పుడు నేను లెక్కలు పెట్టి తిరిగి ఇస్తానో లేదో నాకు తెలియదు, ఆ రోజు నా మనసు ఎలా ఉంటుందో తెలియదు. అయితే అప్పు దేవుడు తీరుస్తాడని నమ్మకంతో నేను అప్పు చేశా, ఇదిగో ఈ యొక్క లోన్లో దశంభాగం ఇదో అని చెప్పి లోన్లో దశంభాగం ఇచ్చింది. కరెక్ట్గా 3 నెలలు తిరగకుండా ఆవిడకి గవర్నమెంట్లో పెద్ద అమౌంట్ అరియర్స్ వచ్చి ఆ అప్పు 4వ నెలలోనే తీర్చివేసే రీతిలో దేవుడు ఆశించాడు. లెక్క ప్రకారం 36 నెలల కిస్తీలు కట్టాలి ఆవిడ. అయితే అది ఆశ్చర్యమైన రీతిలో 4వ నెలలోనే ఆ అప్పును దేవుడు తీర్చివేశాడు. ఆ కొంచెం దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. ఆ కొంచెం దేవుని దగ్గరికి యథార్థంగా నమ్మకంగా, హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆ కరువులో, ఆ లేమిలో, ఆ కొదువులో మనలో ఉన్న అనేక మంది మనుషుల్లో ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే, బాగా ఉన్నప్పుడు ఇవ్వగలిగిన మనసు. నీకు ఒక విషయం తెలుసా, బాగా లేనప్పుడే ఇవ్వలేనటువంటి నీవు బాగున్నప్పుడు అస్సలు ఇవ్వవు. నువ్వు అభివృద్ధి చెందినప్పుడు అస్సలు ఇవ్వలేవు. లేమిలోనే నువ్వు దేవునికి చేయలేనటువంటి మనసు నీకు ఉంటే, నువ్వు బాగా ఉన్నప్పుడు అసలు నువ్వు చేయలేవు. బాగా ఉన్న కొద్దిపాటిలో ఉన్నకున్న కొద్ది స్వల్పములో మనము దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కరువు కాలం అంతా కూడా మనల్ని పోషిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మా జీవితంలో మేము చూసామండి. నేను ఇక్కడ చెప్పే ప్రతి మాట కూడా నేను అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాను. వాక్యం నా జీవితంలో ఏ విధంగా నెరవేర్చింది అన్నది నేను అనుభవంలోంచి మాట్లాడుతున్నాను. ఈ సేవ ఆరంభ దినాల్లో మేము పడిన కష్టం అంతా ఎంత కాదు. 1,000, 2,000, 3,000 రూపాయలు కూడా చాలా కష్టపడిన రోజులు ఉన్నాయి. 3,000 రూపాయలు అద్దండి, ఈరోజు 15,000 రూపాయలు అద్దండి. ఈ బిల్డింగ్కి 3,000 రూపాయలు అద్దె కట్టడానికి ఎంతో కష్టపడ్డాం. అయితే ఈరోజు కూడా ఈ ఓనర్ ఏం చెప్తాడు తెలుసా, ఈ బిల్డింగ్లో 3 టెనెంట్స్ ఉన్నారు, ఈ బిల్డింగ్లో 3 టెనెంట్స్ ఉన్నారు, అయితే మీరు మాత్రమే కరెక్ట్గా మాకు ఇప్పటికీ కూడా రెంట్ ఇస్తారు అన్నట్టుగా దేవుడు కరెక్ట్గా ఆ విధంగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో కష్టం అనిపించాం, ఎంతో బాధ అనిపించాం. అయితే ఏ ఒక్కరోజు కూడా దేవునికి ఇచ్చే విషయంలో కానీ, ఏ ఒక్కరోజు కూడా దేవుని పరిచర్యకు స్పందించే విషయంలో కానీ వెనుకాడలేదు. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా జేబులో చివరి రూపాయి వరకు కూడా దేవుడికి ఖర్చు పెట్టడానికి నేను రెడీ. ఎందుకంటే ఈరోజు ఈ రూపాయి పూర్తిగా ఖర్చు పెట్టినా రేపు కావాల్సిన రూపాయి నా దేవుడు ఇస్తాడు అన్న నమ్మకము రుచి చూసాం, మేము అనుభవిస్తున్నాం.
మేము నేర్చుకున్నాం. ఈరోజు చాలా మందికి ఈ కష్టాలు తీరకపోవడానికి కారణం ఏంటంటే ఆ కొంచెమే కదా ఉంది ఎలా ఇవ్వాలి, కొంచెమే కదా ఉంది ఎలా ఇవ్వాలి. నీ కరువులో నీ ఇంటి పాత్ర నిండి పొరలాలంటే కొదువ లేకుండా దేవుడు మరలా నీకు సప్లై చేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేంత వరకు కూడా నీకు సమృద్ధిగా సకల అవసరతలు సంధించబడాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆ కొంచెం దేవుని దగ్గరికి తీసుకెళ్ళే మనసు నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కొంచెమే నూనె, కొంచెమే నూనె. నూనె అంటే ఏంటి? పిండికైనా నూనె కాస్ట్లీ. అంటే నీ దగ్గర ఉన్నటువంటి కాస్ట్లీ అయింది కొంచెమైనా కూడా ఆ దేవుని దగ్గర తీసుకెళ్ళినప్పుడు దేవుడు అపరిమితంగా కరువులో నిన్ను పోషించే దేవుడు అన్నాడు. చేతుల పైకి తోసారి మనకు చిన్న స్వల్పమైన కొంచెము. హల్లెలూయా. మత్తయి సువార్త 15:34 మత్తయి సువార్త 15:34 చదివితే, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పారు. కొన్ని చిన్న చేపలు. నేను చిన్న అన్న మాటని ఆధారంగా చేసుకుని మాట్లాడు. చెప్పండి, చిన్న చేపలు అంటే చిన్న చేపలు అంటే ఎంత ఉంటాయి సచివతే? ఎంత ఉంటాయా? అంతది ఏం తింటామా? మరి ఈ సైజ్ అన్నా ఉండాలి కదా. ఇంత ఇంత చేపలు తింటారా? దాన్ని ఎక్కడ పోలీసు తీస్తారో, ఎలా వండుతారు దాన్ని? అట్లా మొత్తం మింగేస్తారా? నా పెద్ద అనుభవం లేదు, అందుకని చేస్తున్నా. చిన్న చేపలు ఏ సైజు ఉందో మనకు తెలియదు. చిన్నదంటే మొత్తానికి సరే ఒక 6 అంగుళాలు అనుకుందాం. 3 అంగుళాలా? ఎవరు చెప్పిందన్నమాట? సముద్రాన్ని గారు చెప్తే కరెక్ట్. అంత ఉందా? చూడండి, చిన్న చేపలు, కొన్ని చిన్న చేపలు. తర్వాత వాకి బాగులో తింటే కాదు ఏటో ఇప్పుడు చేపలు తినాలని వచ్చేసింది. ఏంటి ఆశ? ఏంటో ఇది పొద్దునుంచి చేపల గురించి పెట్టున్నాను నేను. ఆమేన్. తర్వాత వాకి బాగులో చూస్తే వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. కామేశ్వరి గారు 7 గంపలు చేప మొక్కలు. ఆమేన్. చూడండి, ఇంట్లో కరువాడు వాసనే. అటేంటి చేపలేక 7 గంపలు చిన్న చేపలు ఎంతైనాయి? అందరూ తిని ఎట్లా తిని తృప్తిగా తింటామంటే ఏంటి? మనమా పట్టుబట్టాను ఈరోజు. కొన్ని ఇంట్లో వంటలు జరుగుతూ ఉంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. ఏంటంటే ఈరోజు నిన్న పాస్టర్ గారు బ్రహ్మాండమైన వంట చేశారు. నాకైతే అసలు తినాలని లేదు. నాకు బాగా అలిసిపోయాను. నేను చాలా పనులు ఉన్నాయి, అలిసిపోయాను. అయినప్పటికీ కూడా లోపల మాత్రం ఏదో పట్టుపట్టాల్సిందే. ఎందుకంటే ఎంట్రన్స్లో గేట్ దగ్గరికి వచ్చింది వాసన. ఎండు చేపల వాసన కాదా, హైలీ వెజిటేరియన్, హైజెనిక్ వెజిటేరియన్. అక్కడ గేట్ దగ్గరికి వచ్చింది వాసన. పట్టుపట్టాల్సిందే. శ్యాము ప్లేట్లు వేసుకునేటప్పుడు ఎలా వేసుకున్నా పాస్టర్ అంటది, మాంస కూడా రాని భోంచేతురు కానీ మాంస వస్తే తింటది. దాన్ని ఏమన్నా నేను తినేస్తానా? దాన్ని ఏమన్నా నేను దాచేసుకొని నేను తన వంతు కూడా మేము తినేస్తావా? లేదు. మాంసం వస్తే మాంసం తింటు. కారణం ఏంటి? ప్రిపేర్ అయిపోయి మెంటల్గా ఇది చాలా టేస్ట్గా ఉందని. అంటే అప్పుడు తిన్న తర్వాత ఎలా ఉంది? నాకు శ్యామ్కి తృప్తిగా ఉందన్నమాట. అబ్బా ఇంకే పని చేయకూడదు, హాయిగా బెడ్ మీద పడుకుని నిద్రపోవాలి. మన అనంతరంగా చేసే పని అదే కదా. మధ్యప్రదేశ్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా? మధ్యప్రదేశ్ తెలుసా? పొట్ట. ఇంగ్లీష్లో మాట చెప్తారు, ద లెస్ వెస్ట్ లైన్ గివ్స్ మోర్ లైఫ్ లైన్. లెస్ వెస్ట్ లైన్ గివ్స్ మోర్ లైఫ్ లైన్ అంటే నడుము చుట్టుకొలత ఎంత తక్కువగా అంటే అంత ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం. నడుము చుట్టుకొలత పెరుగుతూ వచ్చింది అనుకో, టేప్ పెట్టండి, ఏంటో టేప్ సాగిపోతుంది అనుకోవటం. నడుము పెరిగిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? మనకైతే బెల్ట్లు ఉంటాయి, బెల్ట్ వేసి బిగేస్తాం. ఇంకా స్త్రీలు చెప్పక్కర్లా, తాడేసి బిగించుకుంటారు. మొత్తానికి జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క నడుము చుట్టుకొలత పెరిగేంతగా మనం తింటాం. అదే తృప్తిగా తింటాం. అంటే దేవుడు ఎలా ఇస్తాడంటే కొన్ని చిన్న చేపలతో దేవుడు తృప్తిగా తిని మిగులునంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక చెప్పినటువంటి మాటలో ఎక్కడ కూడా భావం ఏంటంటే మనము మన దగ్గర ఉన్న ఆ కొన్ని చిన్ని చేపల్ని దేవుని చేతులకు ఇచ్చేవారంగా ఉండాలి. ఎక్కడ ఇవ్వాలి? దేవుని చేతులకి. ఎదుగో స్వామి, నా దగ్గర ఉన్నటువంటిది నీకు
ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు చూసినట్లయితే అక్కడేం చేశాడు, చేపలు వదిలేదు ఈరోజు. హైదరాబాద్ చేప మంది కాదు ఇది. ఆమేన్. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు, 5,000 మంది పురుషులు, అక్కడ ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, పిల్లలు అంతా లెక్క పెడితే సుమారుగా 20,000 మంది ఉండి ఉంటారని బైబిల్ పండితుల లెక్క. 20,000 మంది తిని 12 గంపల్లో మిగిలిందట. హల్లెలూయా. కొన్ని చిన్ని చేపలు ఏం చేసింది అంటే 7 గంపల్లో మిగిలినంతగా కడుపు నిండా తిని, ఆమేన్, కడుపు నిండుగా తిని 7 గంపల్లో ఎత్తినట్టుగా. ఎప్పుడు? అది యేసయ్య చేతులకు ఇచ్చినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చేతుల్లోకి మనకి ఇచ్చినప్పుడు చిన్ని చేపలు అటువంటి గొప్ప, అంటే చేపలు తీసుకెళ్ళి ఇమ్మని కాదు. పాస్టర్ గారు మీరు చెప్పారు చేపలు తీసుకెళ్ళమని, బుడమేర మీద 1/4 కేజీ చేపలు 1/2 కేజీ చేపలు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తానని చెప్పారు నాకు. హల్లెలూయా. అంటే ఆ చిన్నవి, ఆ కొన్ని అయినవి దేవుని చేతులకు ఇచ్చినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? కడుపారా తిని, కడుపు నిండా తిని తృప్తి పొంది గంపల్లో మిగిలినంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు నమ్మండి, గంపలు దీవెనలే మీకేక నమ్మితే జరుగుతాయి. చెప్పండి ఏమిటి? గంపలు ఒకసారి కళ్ళు మూసుకోండి, గంపలుగా కనపడతాయి మీకు. ఆమేన్ చెప్పండి. గంపలుగా కనపడతాయి. క్రిస్మస్ రాబాదు గంపలు బట్టలే ఇంక మెట గంపలే. కేజీలకి బట్టలు కొనబోతున్నారు మీరు. 1-2 కాదు, 15 కేజీలు 10 కేజీలు కూరగాయలా కొనబోతున్నారు. ఆమేన్ చెప్పండి. నమ్మితే జరుగుతాయి. మీ పిల్లలకి 3-4 జతలు, మీకు 6 జతలు. ఆమేన్ చెప్పలే. సంతోషంగా. నగలు కావాలా, చైన్లు కావాలా, అవి కూడా ఇచ్చేస్తాడు. అయితే ముందు మనం ఏమి ఇవ్వాలా? అవి ఇక్కడ తెచ్చి ఇవ్వడానికే కదా. ఎంత వేసుకోండి, నగలు వేసుకోండి, బాగా మేడ వంగిపోయి ఎంత వేసుకోండి. స్ట్రైట్గా నిలబడలేరు మీరు, ఏమైపోతుంది మేడ? వంగిపోతుంది. ఎందుకు? ఒకరోజు ఇక్కడికి ఇవ్వబోతున్నారు, బాక్సులు పెట్టండి అయ్యా. హల్లెలూయా. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. మన దగ్గర ఉన్నది దేవుని చేతులకు అప్పగించినప్పుడు కొన్ని చిన్ని చేపలు మిగులునంతగా ఆశీర్వాదం తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనల్ని పోషించుటకు, మన జీవితంలో తృప్తిగా జీవించుటకు కొన్ని దేవుని చేతులకు ఇస్తే చాలు. దేవుడు తృప్తిగా, కరువులో పోషించే మాత్రం దేవుడు కాదు, గంపలుగా మిగులునంతగా ఎత్తునంతగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిపించే దేవుడు ఆయన. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, చదువు, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని. చాలు. చిన్న బిడ్డ. మొదటిగా ఏం విన్నాం మనం? ఫస్ట్ చిన్నది, రెండోదిగా చిన్న మేఘం, మూడోదిగా కొంచెం నూనె, కొంచెం పాళ్ళు, నాలుగోదిగా చిన్న చేపలు, ఐదోదిగా చిన్న బిడ్డను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ చిన్న బిడ్డను యేసు ఎత్తుకొని చెప్తాడు. చదువమ్మ మరలా వచనాన్ని. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే, మీరు మార్పు నొందినటువంటి చిన్న బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. చాలు వినండి. మనమందరూ కూడా అల్టిమేట్గా క్రిస్టియన్ లైఫ్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఇక్కడ మనం దీవించబడి, ఇక్కడ మనం ఆశీర్వదించబడి, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండి, మన కుటుంబానికి కావాల్సిన అక్కర్ల అవసరాలన్నీ సంధించి, మన బిడ్డల జీవితాలంతటినీ కూడా, భవిష్యత్తు అంతా కూడా చక్కగా స్థిరపరిచి, మనం చివరికి మన జీవితంలో ఫైనల్ డెస్టినేషన్, గమ్యస్థానం ఏంటంటే పరలోక రాజ్య పౌరసత్వము కలిగిన వారముగా, పరలోకానికి వెళ్ళటానికి మనము వీసా పాస్పోర్ట్ కలిగినటువంటి వారముగా సిద్ధపడటమే చాలా ప్రాముఖ్యం. అది అల్టిమేట్గా క్రిస్టియన్ లైఫ్ యొక్క డెస్టినేషన్ ఏంటంటే, మనము దేవుని రాకడలో లేక మన పోకడలో దేవుని దగ్గరికి వెళ్ళగలిగినటువంటి ఒక మార్పు కలిగినటువంటి జీవితం. అయితే ఆ మార్పు కలిగినటువంటి జీవితము దేవుని రాజ్య ప్రాప్తి కొరకు మనం జీవించవలసినటువంటి జీవితం ఎలా ఉండాలంటే చిన్న బిడ్డ వలె ఉండాలి. చిన్న బిడ్డ వలె అంటే ఉదాహరణ గమనించండి, అక్కడ రేచెలు తన కుమార్తెను ఒళ్ళో పెట్టుకోండి. ఇక్కడ కూడా చూసి ఇంకా చిన్నపిల్లలు, ఇప్పుడు రేచెల్ కుమార్తె చూస్తున్నట్లయితే మనం కుమార్తెకి డ్రెస్సులు వేస్తాం, అమ్మాయికి మంచి డ్రెస్సులు వేస్తాం. మంచి అక్కడ చూడండి జాన్వేస్లో ఉన్నాడు, ఆ డ్రెస్సులు వేసుకుంటాడు. ఇంకా మన పిల్లలంతా కూడా చూస్తే మన పిల్లలకి ఏం చేస్తాము అని అడిగినట్లయితే చిన్నపిల్లకి మంచి డ్రెస్సులు వేస్తాం, ఖరీదైన డ్రెస్సులు వేస్తాం. పొద్దున ఏడాడు శ్యామ్ ఎక్కడ ఉన్నాడు, మన సైమన్ కాదు,
అక్కడ ఉన్నాడా ఎవరు, మన రూబన్ కొడుకు ఎలా వచ్చాడంటే చక్కగా ఒక తెలుగు వాళ్ళలాగా పంచికట్టు కట్టుకొని రెడీమేడ్ ఒక జానపద నాయకుడిలాగా వచ్చాడు. వచ్చి ఆ డ్రెస్ చూడగానే నాకు నవ్వు వచ్చింది. అంటే గమనించండి, ఇవేవి కూడా పిల్లలు అడగరు మనల్ని, ఇవేవి కూడా అడగరు. వాళ్ళు నాకు నగలు వేయండి, నాకు ఇక్కడ చైన్ పెట్టండి, ఇక్కడ చైన్ వేయండి, ఇక్కడ ఉంగరాలు పెట్టండి, అవి వేయండి ఇవేయండి అని అడగరు. చిన్నపిల్లలకి మనము వాళ్ళలో ఇలా ఉండాలి అలా ఉండాలి, ఆ చైన్ వేసి ఇవేసి నిజంగా ఈ యొక్క సిల్క్ బాటలు తీసుకొచ్చి కరకరా వరవరా అనే డ్రెస్సులు వేసి వాళ్ళకి అసలు చికాగ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. సాధారణంగా ఆ యొక్క ఏమది తమిళనాడులో తిరుపూరు బనీను 30 రూపాయలు బనీను వేయండి, ఎంత హాయిగా నిద్రపోతాడు. 3000 రూపాయలు డ్రెస్ వేయండి, చికాక ఎందుకు ఏడుస్తున్నావు, ఎన్ని చెప్పు ఆడు ఏడుస్తూనే ఉంటాడు, అది ఏడుస్తూనే ఉంటుంది. తెలీదు 3000 రూపాయలు చైనో, 3000 రూపాయల నగలో, 30,000 రూపాయల అలంకారమో ఆ బిడ్డకు విలువనివ్వదు. ఆ సాధారణంగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకపు రాజ్యపు ప్రాప్తిని మనం పొందుకోవడానికి సాధారణమైనటువంటి తగ్గింపు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి మన పౌరసత్వం కలిగిన వారంగా అక్కడ వెళ్ళటానికి వీసా పొందుకునే వారంగా ఉంటాం. చిన్న బిడ్డలాగా ఉండమాట్లాడు యేసు. చిన్న బిడ్డ నగలు కావాలని అడగదు, చిన్న బిడ్డ వేషాలు వేయాలని అడగదు, చిన్న బిడ్డ నాకు అది కావాలి ఇది కావాలి ఇలా ఉండాలి ఆడంబరంగా ఉండాలని అడగదు. చిన్న బిడ్డ ఎలా ఉంటుందంటే మనము దానికి బలవంతంగా వేస్తాం, కానీ ఆ చిన్న బిడ్డ పసిపిల్ల మనస్తత్వం, హల్లెలూయా, కల్మషం లేని మనస్తత్వం, ఏ విధమైనటువంటి భేషజాలు లేనటువంటి మనస్తత్వం, ఏది కూడా ఆశలు లేనటువంటి ఒక మనస్తత్వం, ఏది కూడా పెద్దవాళ్ళమైనటువంటి మనం ఆశపడతామే కానీ ఆ యొక్క చిన్నపిల్ల అన్నది ఎక్కడ. గమనించండి, చాలా మీరు గమనించట్లేదో, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్తో ఉంటారు. బంగారు స్పూన్తో పుట్టినటువంటి వారు అంటే వాళ్ళ అమ్మతో పాటు బంగారు స్పూన్ కడుపులో నుంచి వచ్చిందని కదా అర్థం. అంటే పుట్టినప్పుడే ధనవంతులుగా ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు సాదాసీదాగా ఉంటారు, మామూలు డ్రెస్సులు వేసుకుంటారు. చాలా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మంచి ఖరీదైన డ్రెస్సులు వాడినా కూడా అది సింపుల్గా ఉంటాయి. ఈ జిగిజిగిజిగిజిగిజిగిజిగని మెరుపులంతా ఉండదు, డ్రామా ఆర్టిస్టుల డ్రెస్సులు అంతా ఉండదు. అయితే మధ్యలో మనకి డబ్బులు వచ్చిన డ్రెస్సులు ఉంటాయి, 4 ఉంగరాలు, ఆ డ్రెస్సు అది చూస్తే అసలు మన కళ్ళంతా కూడా ఎట్లా వెళ్తాయంటే చిన్నప్పటి నుంచి మనకి లేదా మనకంతా కూడా ఆ రాజుల కాలంలో రాణులు వేసుకునే డ్రెస్సులు ఇవంతా కళల్లో తిరుగుతూ ఉంటాయా. ఒక్కసారి డబ్బు రాగానే మనకంతా కూడా జిగిజిగిజిగిజిగిజిగిజిగి కురిదయ్యేలాగా ఆ యొక్క వర్క్ చీరలు, ఊళ్ళంతా అలంకారాలు, ఎక్కడ పడితే అక్కడ పొడుస్తూ ఉంటాయి, రాళ్ళని రప్పలని వాటన్నిటిని డబ్బిచ్చి వాటిని కుట్టించుకుంటూ ఉంటాం. ఒక ఆమె చెప్తుంది నాకు, చీరేమో మా వదిన ఒక ఆవిడ అంది, సురేష్ చీరేమో 3,000 రా, దీనికి రాళ్ళు పెట్టడానికి 7,000 అయిందని. ఏమట, ఎందుకు వదిన రాళ్ళు పెట్టడం ఇంత అన్నా. అసలు ఇప్పుడు నేను మొయ్యలేకపోతున్నాను, మరి 7,000 అంత కూడా బరువు లేకపోతే ఎలా వదిన, ఎక్స్ట్రా 7,000 మొయ్యలేకపోతానంట. 3,000 చీర, 7,000 రాళ్ళు దాన్ని పెట్టడానికి, అంటే వర్క్ అనమాట. ఇంత చేసి ఇది ఎవరు చేశారు వదిన, నేనే చేశాను రా అంది. పైపెచ్చు అనిత నీకు కూడా చేసి పెడతానంట. నేను చెప్పా, వద్దులే వదిన, మాకు వద్దులే. ఎన్ని రోజులు పట్టింది వదిన అంటే, ఎంతరా 75 రోజులు. ఓ నీ పాస్ కాల 75 రోజులు రాళ్ళను కుట్టి ఎన్నిసార్లు వేసుకున్నాను, ఒక్కసారి వేసుకున్నాను రా, ఊడిపోతుంది రాళ్ళు. పదే వేసుకుంటే అది వాషింగ్ మిషన్లో వేయకూడదు, గట్టిగా బాధకూడదు, ఎన్ని కష్టాలు తీరుతావు. ఎవరు కొట్టారు అంటే మనకేమంటే ఖరీదైంది రాళ్ళు ఉన్నవి, ఏ రాళ్ళైనా సరే మనకి ఎప్పుడు గమనించండి జాగ్రత్తగా. ఈ సింపుల్గా ఉండేవాడు ఎప్పుడు బాగుంటాడు, ధనవంతుడైన వాడు సింపుల్గా ఉంటాడు, ఏమీ లేనివాడే. నేను ఆత్మీయంగా కూడా చెప్పినట్లయితే ఆత్మీయంగా బలంగా ఉన్నాడు సైలెంట్గా ఉంటాడు, కొంచెం ఆత్మీయంగా ఉన్నాడు బ్యార్ అని అరుస్తుంటాడు. ప్రతి దానికి కూడా దేవుడు ఆ స్పీడ్ అంతా ఎక్కువ రోజులు ఉండదు. మీరు చూడండి, చాలా వేగంగా దేవుడు కోసం బతికితే దేవుడు అదే. వాళ్ళంతా నాకు ఎప్పుడు డౌటే, వీడు ఎన్ని రోజులు ఉంటాడు అనుకుంటుంటా, ఇది ఎన్ని రోజులు భక్తి చేస్తా చూస్తాం, జారిపోతారు వాళ్ళంతా. ఆత్మీయంగా కానీ లోకపరంగా కానీ మనం తగ్గింపు కలిగినటువంటి వారంగా, చిన్న బిడ్డల మనస్తత్వం, చిన్న పిల్లల యొక్క వస్త్రధారణ, చిన్నపిల్లల వస్త్రధారణ అంటే బట్టలు ఇప్పేసుకుని వచ్చారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత తగ్గింపు కలిగిన వినయ విధేయతలు కలిగినటువంటి వారమే మనము పరలోకపు రాజ్యపు పౌరసత్వానికి మనం పాత్రులమయ్యే వారమై ఉన్నాం. చేతుల పైకి దేవునికి స్తోత్రం.
మన దగ్గర ఉన్న చిన్నది చాలండి. మనం చిన్నవారమని మనము చింతపడవలసిన అవసరం లేదు. మన లేమిలో ఉన్న, మన కష్టంలో ఉన్నామని వేదన పడవలసిన అవసరం లేదు. దేవుడు అంటాడు, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీరెవరో? మీరు దేవుని సంబంధులు. మీరు ఈ లోకంలో ఉన్నవారి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు ఈ లోకాన్ని జయించి ఉన్నారు. ఈ లోకంలో ఉన్న కార్యాలన్నిటి చెప్పిన అన్ని కార్యాలు చూసినట్లయితే లోకమును జయించినటువంటి కార్యాలు. ఒక మాటలో చెప్పాలంటే ఒక బానిసగా తీసుకురాబడినటువంటి పిల్ల ఆ లోకాన్ని కానీ గెలవకపోయి ఉంటే దేవుని గురించి చెప్పి ఉండేది కాదు. నన్ను బానిసగా తీసుకొచ్చాడు, వీడికి నేను ఎందుకు చేయాలి అన్న ఒక శరీరంలో ఒక ఆలోచనగా ఉండి ఉంటే తాను నయమాను వ్యాధి నయం అవటానికి కారణమై ఉండేది కాదు. తద్వారా సువార్త ప్రకటించబడి ఆ కుటుంబం రక్షించబడి ఉండటానికి కారణమై ఉండేది కాదు. రెండవదిగా చూసినట్లయితే చిన్న మేఘం, ఆ చిన్న మేఘం గురించి ఆయన ప్రార్థన చేయకపోయి ఉంటే, ఆ చిన్న మేఘం చాలు అని ఆ దైవజనుడు ప్రార్థన చేయకపోయి ఉంటే అక్కడ కరువు తీరి ఉండేది కాదు. ఏలియా అయితే వర్షం పడకూడదు అని చెప్పాడో దేవుడు అతని మాట విని 3.5 సంవత్సరాల పాటు వర్షము లేకుండా చేశాడు. అదే ఏలియా ప్రార్థన చేసి వీళ్ళకి ఇంకా అనుభవించాలి, ఇంకా జరగాలి అని కానీ అనుకొని ఉంటే, అతడు ఆ శరీరాన్ని కానీ గెలవకపోయి ఉంటే, అతడు ప్రార్థన చేయకపోయి ఉంటే మరలా ఆ దేశంలో వర్షము కురిసి ఉండేది కాదు. మూడవదిగా చూసినట్లయితే కొంచెము నూనె, తన దగ్గర ఉన్నదే కొంచెం, నేను నా కొడుకు తిని చచ్చిపోయేంతగానే ఉంది నా దగ్గర, అయితే ఆ దైవ సేవకుడికి పెట్టకపోయి ఉంటే, హల్లెలూయా, నిజం చెప్తున్నానండి, దైవ సేవకులకు మనస్ఫూర్తిగా ఇవ్వటం నేర్చుకోండి. నాకు ఇవ్వాలని, అమ్మగారికి ఇవ్వాలని నేను కోరట్లేదు, కానీ వాళ్ళకి మీరు టీ చేసినా, టిఫిన్ చేసినా, వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా మీ కుటుంబంలో సమృద్ధిగా కొదువు లేకుండా దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. మేము ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం. మేము చెన్నై వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా పాస్టర్ గారి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళాం. వీ విల్ టేక్ గుడ్ థింగ్స్. ఒట్టి చేతులతో వెళ్ళాం. అదొక తృప్తి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన తింటాడో లేదో అది ఒక తృప్తి, ఒక ఆనందం. తీసుకెళ్ళి ఇస్తే హైమావతి గారు కూర్చున్నారు. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ దాదాపు 10 సంవత్సరాలు ఇప్పటికి కూడా ప్రతి ఆదివారం ప్రతి స్త్రీల కొడుకు వచ్చేటప్పుడు మాకు ఏదో వండి తీసుకొస్తుంది ఆవిడ. 10 లాంగ్ ఇయర్స్, 10 సంవత్సరాలుగా ఒక్క సండే మిస్ కాలేదండి. ఎప్పుడో ఈరోజు మేము భోజనం చేయమండి, బయట భోజనానికి వెళ్తున్నాం, లేకపోతే మమ్మల్ని ఎవరు ఆహ్వానించారు, వేస్ట్ చేయకండి అని చెప్పినప్పుడు తప్ప, వాళ్ళు ఇక్కడికి రావాలంటే 7 గంటలకు ఆరాధన రావాలంటే, 8 గంటలకు ఆరాధన అంటే 5 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి వండుకొని, ఎప్పుడైనా నేను వద్దు అంటే ఏడు చేస్తుంది ఆవిడ. అమ్మగారు, ఎందుకు, ఏమైనా తప్పు చేశానా, ఏమైనా లోపం ఉందా, ఎందుకు వద్దంటున్నారు అని ఏడు చేస్తారు ఆవిడ. నిజంగా ఆవిడ బాధపడుతుందని మేము బాధపడి తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఏదో వెరైటీగా పాస్టర్ చేసి పెడుతుంది అనుకుంటే ఈమె తెచ్చిపెట్టేస్తుంది, ఇంక మాకేమి దక్కదు అనుకునే రోజులు ఉన్నాయి. మా పిల్లలు నేను కూడా అనుకునే రోజులు ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ యొక్క ఇవ్వాలన్నటువంటి తపన వారి కుటుంబాన్ని ఎంతగానో దీవించింది, ఆశీర్వదించింది. హల్లెలూయా. ఎందుకు మీకు తెలియదండి. దాంట్లో ఉన్నాక వాళ్ళు తృప్తిగా తిన్నప్పుడు ఆ యొక్క తృప్తి మన కుటుంబానికి ఒక గొప్ప క్షేమాన్ని తీసుకొస్తుంది. సేవకులు తృప్తిగా మనల్ని ఆశీర్వదించారు. ఒక పరిచర్యకు వస్తారండి, ఒక సేవ చేస్తారండి, మీ కుటుంబానికి పాస్టర్ గారు దర్శిస్తారు. మీరు ఏదో పెద్ద కానుక 500 రూపాయలని ఇస్తారు మీరు. అది ఏంటంటే మీ మనసు చిన్నది కాబట్టి అది పెద్దది కనబడుతుంది మీకు. మీ మనసు చిన్నది కాబట్టి 5 అంటే, నేను లేమిలో ఉన్నప్పుడు గురించి మాట్లాడట్లా, మీకు ఉన్న సమృద్ధిగా ఉన్నా కూడా ఇచ్చేది ఏంటంటే అంతకుమించి ఇచ్చే మనసు మీకు లేదు. ఇదే చేతులతో 5,000 కాదు 5 లక్షల వరకు, 5 లక్షలు చేసిన పరిచర్యకు 5 లక్షల కానుక తీసుకున్న చేతులు ఇవి. మనమేమనుకోవటం ఈ 500 ఎక్కువ అనుకుంటాం. ఒకరోజు ఈ మధ్యకాలంలో పెళ్లి చేసి 50,000 రూపాయలు కానుక ఇచ్చారు. 50,000 రూపాయల దశంభాగం పక్కన పెట్టి అట్లాగే దేవుడు ఎవరికి ఇమ్మంటారు ఆ యొక్క మొత్తం అట్లా ఎవరికి ఇచ్చేసాం. డబ్బులే కావాలనుకుంటే ఆ 50,000 దాచుకోవచ్చు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనము దేవుని కొరకు, దేవుని సేవకులకు మనము గమనించండి, వాళ్ళ శరీరాన్ని గెలిచాడు. మా దగ్గర ఉన్నది కొంచెమే, నేను నా కొడుకు తినగలిగినంతే ఉంది, అయినప్పటికీ కూడా దైవజనుడికి పెట్టడం దానికన్నా శ్రేయస్సు. ఆ కరువు కాలం అంతా కూడా అది ఎలా ఉండిందంట, పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. ఇది రహస్యం, ఇది సీక్రెట్, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు ఎలా చేస్తున్నారు? కొంతమంది ఉన్నారు ఎంత బ్రహ్మాండమైన పచ్చడి చేసి తీసుకొస్తారు. సలోమి గారు ఉసిరికాయ పచ్చడి చేస్తారు. నేను ఎన్నో ఉసిరికాయ పచ్చడి తిన్నా, సలోమి గారి ఉసిరికాయ పచ్చడి అంత మంచి పచ్చడి ఇప్పటిదాకా తినలా నేను. రాంబాబు గారు తెస్తేనే కదా, రాంబాబు గారు కూడా ఎక్కడ పడితే అక్కడ తేడు.
కరెక్ట్గా మంచి క్వాలిటీగా ఎక్కడ దొరుకుతాయి ఉసిరికాయలు చూసి చెప్తారు నాకు ఒక్కోసారి. ఆ చెట్లు అక్కడ ఉంది ఏదో చెప్పేవారు, వాళ్ళ అక్కడ ఒక చెట్లో ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొస్తాను. అదంతా ఏంటంటే క్వాలిటీ సెలక్షన్ కలెక్షన్ ఎవరికంటే దేవుని కొరకు చేయటం కోసం. అది ఏమేన్ అలా ఒక మనిషి కోసం కాదు, అది దైవజనుడు. ఆ స్థానంలో దేవుడు వారిని నిలబెట్టాడు. వారి ద్వారా మనం పోషించబడుతున్నాం. వారు చెప్పినటువంటి మాటలు మాకు మన కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఏమిచ్చి ఆ రుణం మనం తీర్చుకోగలము? వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనం ఏమి ఇవ్వగలము? వారు ఎంతగా ప్రయాసపడి దేవుని యొక్క ఆహారాన్ని తీసుకొచ్చి మాకు పెడుతున్నారు. వారు పెట్టే ఆహారం ముందు మనం వండే ఈ ఆహారం ఎంత పాటిది, మనం ఇచ్చే ఆహారం ఎంత పాటిది? మనకు 3 ఉంటే ఇస్తాం, 3 లేకపోతే ఎప్పుడైనా మేము తిట్టామనుకోండి ఆ రోజు అంతే. రోజు ఇచ్చేప్పుడు కూడా రోజు చేసేవాళ్ళు రాయాలనుకుంటుంది, ఈరోజు నన్ను తిడతావా పాస్టర్ గారు, నెక్స్ట్ చెప్తాను నీకు. అంతకుముందు ఎప్పుడో నీళ్లు రుతుందనుకో, నీళ్ళు అందిస్తూ ఉంటుంది. ఏదో తిట్టారనుకో, నీళ్ళ నీకు నీళ్ళు చూపిస్తారా అనుకుంటుంది. ప్రేమగా ఉంటే నీళ్ళు ఇస్తుంది. అదే నేను తిట్టాను అనుకో, ఒకవేళ నీకు నీళ్లు కావాలా, నేను సౌండ్ చేస్తాను కూడా, ఇంత తీస్తున్నా నీళ్ళ కోసం చూస్తున్నాను అనుకో, కోపంగా ఉండడానికి ఏం చేస్తుంది ఋతు? ఓకే రాసుకుంటుంటుంది, ఆమేన్ అంటుంటుంది. అంటే ఇక్కడ గ్లాస్ సౌండ్ వినలేదని కాదు అర్థం. అలా కాదు. కొంతమంది ఉన్నారు అంటే రూత్ అట్లాంటిది కాదు, మంచి అమ్మాయి. ఇన్ జనరల్ చాలామంది ఉన్నారు. మరి నేను చూస్తున్నాను, ఎవరు? హైమావతి గారు. ఐఎమ్ సిన్సియర్లీ స్పీకింగ్. ఆమె తెచ్చినంత మేము తింటామని కాదు, ఆమె ఇవ్వటం వల్ల గొప్పతనం అని కూడా కాదు, ఆ దైవ సేవకులకు ఇవ్వాలన్న మనస్సు. ఏమేన్ మన మనసు పాడే పదే. ఆమె నేను తిట్టలేదా, ఆమె నేను చెప్పలేదా, ఆమెను ఖండించలేదా, ఇది తప్పమ్మా, నువ్వు ఇలా మాట్లాడదు తప్ప, ఏంటి పెద్దవాడితో క్లాస్ పీకుతున్నావు, ఎన్ని చెప్పి ఉంటాను నేను, ఏంటి ఆ వయసుకి చెప్పాల్సిన రీతిలో ఆమె చెప్తున్నావు. నువ్వు నన్ను చెప్పావు పాస్టర్, వచ్చేవారు నీకు లేదు కరీసి కట్టు అనుకున్నాను. లేదు లేదు, శరీరాన్ని గెలవాలి. మనకున్నది త్యాగంగా దేవునికి ఇవ్వటానికి. శరీరం గెలిచింది ఆవిడ. ఎవరో ఆ స్త్రీ. నాకు నా కొడుకు మాత్రమే ఉందనుకుంది, అయితే లోకాన్ని జయించింది ఆవిడ. మళ్ళా చూసి ఇంకొకరు ఎవరో చేపలు. నిజంగా ఆ బుడ్డోడు కానీ అక్కడున్న చేపలు కానీ నేను ఒక్కడనే తినాలి, ఎంతమందిలో ఈయనకి ఇచ్చేస్తే గమనించిన కొన్ని చిన్న చేపలు అన్ని వేల మందికి ఎంత ఇందాక చెప్పారు, ఇంత సైజు ఉంటుందని సత్యవతి, ఇంత సైజు ఉంటుందని సముద్రవేణి గారు చెప్పారు. ఈ సైజుని బట్టి అక్కడున్న కూర్చున్న వాళ్ళకంతా అందుతుంది చెప్పండి. ప్రసాదం పెట్టినట్టు పెట్టాలి అందరికీ. చేపల పులుసు చేసి రండి, వేలు పెట్టి నాకేసి వెళ్ళిపోండి అని చెప్పాలి. ఒక్కొక్కరి నోట్లో కూడా వేలు పెట్టి ఇంతే. ఎందుక ఉన్నది కొన్ని చిన్న చేపలు, వేల మంది ఉన్నారు అక్కడ, అన్ని వేల మందికి ఎక్కడ సరిపోతుంది? అయితే త్యాగంగా తన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న చేపలు ఎవరో అక్కడికి ఇవ్వటం వలన ఏం జరిగింది? అక్కడ అన్ని వేల మంది తిని తృప్తిగా తిని మిగిలినంతగా. అంటే ఏంటి? నాకే కావాలి నాకే కావాలి అన్నటువంటి రీతిలో కాకుండా ఇచ్చే మనసు కలిగి ఉంది. హల్లెలూయా. మేము దీవించబడడానికి అదే కారణం అండి. దేవుడు ఒకప్పుడు పిసినారు వాడిని, అంటే పిసినారు వాడిని అంటే ఖర్చు పెట్టడానికి కాదు, నేను నా ఫ్యామిలీ, అంతకుమించి ఒక్క వ్యక్తి, 3వ వ్యక్తి కూడా నేను ఇవ్వను. బయట వాళ్ళకి అసలు నేను చేయను. ఎందుకు చేయాలి? వాళ్ళకి ఎందుకు చేయాలి? వాడి వల్ల ఏం ప్రయోజనం అనుకునే మనస్తత్వం నాది. నేను కష్టపడుతున్నా, నేను శ్రమట వచ్చి నేను ఉద్యోగానికి వెళ్తా, నేను వ్యాపారం చేసుకున్నా, రాత్రి పగలు కష్టపడింది, ఎందుకు ఇవ్వాలి అనుకునే మనస్తత్వం నాది. అయితే దేవుడు నా జీవితంలో మార్పును తీసుకొచ్చిన తర్వాత, ఇచ్చే మనసు వచ్చిన తర్వాత దేవుడు కొన్ని వేల రెట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. నేను ఈరోజు ఐ లీస్ట్ బాదర్డ్ అబౌట్ మై బ్యాలెన్స్. అయితే ఐ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఇన్ మై గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నా కొరకు కావాల్సినవన్నీ సమృద్ధిగా నా కొరకు నిల్వ చేస్తున్నాడని ఒక నమ్మకం నాకుంది. హల్లెలూయా. మనం గెలవగలగాలి. మన పిల్లలకు కూడబెట్టాలి, మన పిల్లలకు కూడబెట్టాలి. కూడబెడితే ఏమవుతుంది? వాక్యంలో తర్వాత నేను వివరించి చెప్పడానికి సమయం అన్నీ కూడా చిమ్మట కొట్టేస్తుంది. మీరు ఎలాగే దాచుకుంటూ 1000 రూపాయలు మోడీ గవర్నమెంట్ ఒకరోజు బ్యాన్ చేస్తుంది. 1000 రూపాయల నోటు బ్యాన్, అంతే, ఫినిష్. ఏం చేస్తారో నోట్లో? ఆ మధ్య గుజరాత్లో జరిగిన ఒక సంబంధం చెప్పారు. 100 రూపాయలతో బీడీలు కాల్చుకునేవాళ్ళు, సిగరెట్లు కాల్చుకునేవాళ్ళు. బ్యాన్ చేశారు ఒకసారి. హల్లెలూయా. దేవునికి అది జయించారండి ఆవిడ. చేపలు ఇవ్వడానికి జయించిన తర్వాత చిన్న బిడ్డ తగ్గింపునకు ఒక సాదృశ్యం. చిన్న బిడ్డ అంటే సింపుల్ లైఫ్. చిన్న బిడ్డ ఏం అడగదు. నగలు కావాలని అడుగుతుందా? అర్పణ అడుగుతుందా? అడగదు. మనమే వేస్తాం, ఆ గాజులు వేస్తాం, ఆ చైన్లు వేస్తాం, ఆ పట్టీలు వేస్తాం. కొన్నిసార్లు బొట్లు పెడతారు కొంతమంది. రక్షించబడినటువంటి వాళ్ళు కూడా భూతాల్లాగా తయారు చేస్తారు మీ పిల్లల్ని.
ఇక్కడ బొట్టు, ఇక్కడ బొట్టు, ఇక్కడ కాటుక, ఇక్కడ ఇంకో బొట్టు. ఎందుకు ఇక్కడ ఇంకొకటి? ఎందుకే పొరపాటుగా పెట్టే బొట్టు ఇక్కడ అంటే కాదు, అది దిష్టి బొట్టు అంటే. ఏంటి దిష్టి బొట్టు అంటే? ఇక్కడ బొట్టు కాకుండా ఇక్కడ పెట్టి నేను ఏదో మిస్ అయిపోయి అక్కడ అంటుకుందేమో, ఇక్కడ అంటుకోలేదంట. అదేంటి వాంటెడ్గా పెట్టారంట. ఏంటంటే దిష్టి, ఇదే దిష్టి మొఖం, దీనికి దిష్టి బొట్టు అవసరమా? హల్లెలూయా. ఎంత పిల్లలు, చిన్నపిల్లలు అడగరు ఇవేవి, కూడా పిల్లలు అడగరు ఇవేవి, పిల్లలు అడగరు. మనమే ఇస్తున్నాం, మనమే ఆశపడుతున్నాం, మనమే కోరుకుంటున్నాం. ఆడు వేసుకుంటాడు చెప్పు, ఈ లాంగ్ మిడ్డీ వేసుకుంటా చెప్పు, ఆ పిల్ల జారిపోతాడు, దాన్ని మధ్య మధ్యలో తాడు పెట్టి కడుతూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాసు చిన్నపిల్లలు సింపుల్ లివింగ్, తగ్గింపు, నిష్కలంకంగా వాళ్ళు ఏముండదు అసలు. వీళ్ళిద్దరు చూడు, కాసేపు గొడవ పడతారా, మాధవి షేకినా, ముచ్చటించుకుంటారా, అరుచుకుంటారా, తిట్టుకుంటారా, మళ్ళీ కలిసి వెళ్ళిపోతారు. ఏముండదు మనసులో. ఆ ఎట్టొచ్చి ఉన్నదంటే పెద్దవాళ్ళకే లోపల ఎంత పెట్టుకునే టన్నులుగా లోపల పెట్టుకొని గెలవ లేకుండా, శరీరాన్ని గెలవకుండా, కోరికలు లోపల ఉన్నటువంటి అసూయని, ద్వేషాన్ని, చేదుని ఇవేమి గెలవ లేకుండా ఇట్టాటోళ్ళు డెఫినెట్గా చెప్తున్నా మెట్లు దిగరు పరలోకానికి. తర్వాత దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. గెలవాలి, చిన్న బిడ్డలంగా మారాలి. హల్లెలూయా. అప్పుడు పరలోకము మనకు సొంతమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అదే చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు కనుక మీరు వారిని, అంటే ఎవరిని? లోకమును. చెప్పుకునే చిన్న అన్న వాళ్ళందరూ కూడా లోకాన్ని గెలిచినటువంటి వారై ఉన్నారు. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.